మీ ఇష్టం. ఆ పాటే బాగుంది. సరే. సహాయం చెప్పు. అడవి పూలు చింతించునా ఆకాశ పక్షులు చింతించునా అన్యులు చింతింతురు ఆ దేవుని పిల్లలు చింతించునా అడవి పూలు చింతించునా ఆకాశ పక్షులు చింతించునా అన్యులు చింతింతురు ఆ దేవుని పిల్లలు చింతించునా చింతించకే ప్రాణమా చింతించకే ప్రాణమా నీ జీవాత్మదాతని నమ్ముము నీ జీవాత్మదాతని నమ్ముము అడవి పూలు చింతించునా భూమి ఆకాశాలకే ముందని భూధర శిఖరాలకే ముందని భూమి ఆకాశాలకే ముందని భూధర శిఖరాలకే ముందని సింహాసనమే ఆకాశమై సింహాసనమే ఆకాశమై ప్రభు పాద పీఠమే భూగోళమై ఎప్పుడైనా చింతించెనా ఏ పూటైనా స్తుతి మానెనా ఎప్పుడైనా చింతించెనా ఏ పూటైనా స్తుతి మానెనా చింతించకే ప్రాణమా చింతించకే ప్రాణమా నీ జీవాత్మదాతని నమ్ముము నీ జీవాత్మదాతని నమ్ముము అడవి పూలు చింతించునా చీకటి ఏలే నా జీవితం శోకము నిండినదా జీవితం చీకటి ఏలే నా జీవితం శోకము నిండిన దా జీవితం సిలువలో నా యేసే మరణించి సిలువలో నా యేసే మరణించి మరలా బ్రతికి కరుణించే చిరునవ్వే నా మనసుకు పరలోకమునిచ్చే నా బ్రతుకుకు చిరునవ్వే నా మనసుకు పరలోకమునిచ్చే నా బ్రతుకుకు చింతించకే ప్రాణమా చింతించకే ప్రాణమా జీవాత్మదాతని నమ్ముము జీవాత్మదాతని నమ్ముము అడవి పూలు చింతించునా నీ చింత యావత్తునే మోతును నీ భారమంతయు నే భరింతును
నీ చింత యావత్తు నే మోతును, నీ భారమంతయు నే భరింతును అని పరిశుద్ధాత్ముడు పలుకగా, అని పరిశుద్ధాత్ముడు పలుకగా, ఆత్మజ్యోతి తానే కదా, నా దేహం మన్నే కదా, నా సర్వం ప్రభువే కదా. నీ దేహం మన్నే కదా, నీ సర్వం ప్రభువే కదా. చింతించకే ప్రాణమా, చింతించకే ప్రాణమా, నీ జీవాత్మదాతని నమ్ముము, నీ జీవాత్మదాతని నమ్ముము. అడవి పూలు చింతించునా, అవునా? ఉన్నాను. చాలా వండర్ఫుల్ సాంగ్ మనం విన్నాము నిన్న ఈరోజు కూడా. దేవునికి స్తోత్రం. ఎంత మంచి అర్థంతో కూడిన పాట. ఈ దినాల్లో చింతలేని కుటుంబం ఏదీ లేదు, ఏ వ్యక్తులు లేరు, ప్రభువుని నమ్మిన వాళ్ళు కూడా లేరు. మన చింత యావత్తు ప్రభు మీద మనం వేస్తే దేవుడు మన చింతలన్నీ కూడా విడిపించి, ఆమె పాడిన ప్రకారం నిన్న కూడా దీని అర్థం మనం చెప్పుకున్నాము. నీ చింత యావత్తు నే మోతును, నీ భారం అంతయు నా మీద వేయమని. కనుక మన ఇంత భరించును. భారాలు ఏవేవి ఉన్నాయి అవన్నీ కూడా పాప భారమైన, పనుల భారమైన, సంసార భారమైన, సేవా భారమైన, రేపు అనే దానికి కూడా ఎంతో భయపడుతూ ఉంటాము. వీటన్నిటినీ ఆయన మీద వేస్తే ఆ చింతలన్నీ ఆయన తీరుస్తాడని పాట పాడుకున్నాము. అది మాత్రమే కాదు, ఆయన వాటన్నిటినీ భరించి మన దేహంలో ఉన్న చింతలు, మనసులో ఉన్న చింతలన్నీ మనల్ని తీర్చడానికి కొరకే శిలువలో ఆయన రక్తము కార్చాడు. ఆ శిలువలో ఆయన మరణించాడు, బ్రతికించి మనకు చిరునవ్వు ఇచ్చాడంట. మనసుకు పరలోకాన్ని కూడా మన జీవితానికి అనుగ్రహించాడు. అట్టి ప్రభువుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మంచి గాయకురాలని దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభువును, వారిని బట్టి అన్నపూర్ణమ్మ గారిని బట్టి కూడా దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు అసలైన వాక్య పరిచయకు మనం వచ్చాం. వాక్యానికి ముందుగా ఈరోజు దేవుడు మనకు నియమించిన వ్యక్తి జోసెఫిన్ మిల్టన్ గారు. ప్రియ సోదరి మన మధ్య ఒక 10 days బ్యాక్, జస్ట్ 10 days బ్యాక్ మన మధ్య ఒకసారి కనిపించారు, లాగిన్ అయ్యారు మన యొక్క ఎస్ఐ ప్రేయర్ వారియర్ గ్రూపులో. సోదరి నాకు ఫస్ట్ పరిచయం అయింది అమెరికాలో. తను ఎంఎస్ చదువుకోవడానికి హైదరాబాద్ నుంచి అమెరికాకు వచ్చినప్పుడు మా జాన్ అక్కడ జాబ్ చేస్తూ ఉండగా వారి అపార్ట్మెంట్ ప్రక్కనే ఇండియా నుంచి ఎంఎస్ చదవటానికి చాలామంది పిల్లలు అదే అపార్ట్మెంట్స్ దగ్గర ఉండేవాళ్ళు. అందరూ ఒకటే చోటే, అందరము ప్రతి సాయంత్రము రాత్రి ఆ టైంలో జాన్ వాళ్ళ ఇంట్లో కూడుకునేవాళ్ళం. చాలా మంచి మధురమైన సమయాలు, అనుభవాలు పంచుకుంటూ, సాక్ష్యాలు పంచుకుంటూ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వేసుకుంటూ, ప్రతిరోజు కూడా పాటల ద్వారాను వాక్యం ద్వారాను చాలా చక్కగా సమయం గడపడానికి ఏక కుటుంబం లాగా అక్కడ అందరూ కలుసుకునే వాళ్ళం. వాళ్ళు అప్పుడప్పుడు మీ మధ్య సాక్ష్యాలు కూడా నీటికి చెప్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాలైంది ఇండియాకు వచ్చిన తర్వాత నేను జోసెఫిన్ కలవలేదు. చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ తన నుండి నాకు ఆన్సర్ రాలేదు. మళ్ళీ ఎందుకో ఈ మధ్య చేశాను. దేవుడు నా ఆశ తీరా బిడ్డతో మళ్ళీ కలుసుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. తను లిఫ్ట్ చేసి మెసేజ్ పెట్టి కూడా మాట్లాడగలిగింది. చాలా సంతోషం. దూరం నుండి ఎప్పుడో చూసిన వ్యక్తులని మనసులో పెట్టుకొని వారిని కోరుకుంటూ ఉండగా దేవుడు తిరిగి వారిని మనకు పరిచయం చేయడం దేవునికి స్తోత్రం. తాను వివాహం అయిన తర్వాత హైదరాబాద్ వాస్తవురాలే. తను హైదరాబాద్లోనే ఉంటున్న మిల్టన్ గారిని తను వివాహం చేసుకున్నారు. ఇద్దరు వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరూ యూత్ పాస్టర్స్గా ఏజీ చర్చ్లో కోంపల్లి అనే ప్రాంతంలో హైదరాబాద్లోనే సేవ చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి 3 సంవత్సరాలు ఎండివినిటీ చేశారు. అక్కడ రక్షించబడిన బిడ్డ
వారిని దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించి 2 కుమార్తెలను ఇచ్చారు. 2 కుమార్తెల పేర్లో ఒక అమ్మాయికి, మొట్టమొదటి అమ్మాయికి తాషా అని అరబిక్ పేరు పెట్టుకుందంట. దాని పేరుకు అర్థం ఏంటని అడిగితే ప్రేమ అని చెప్పింది. యేసు ప్రభుకి నీ సూచించే 2 పేర్లు పెట్టుకోవాలని కుమార్తెలు కలవ పెట్టుకున్నారు. రెండవ అమ్మాయి పేరు షానున్ అని, విజ్డమ్ అన్న జ్ఞానానికి గుర్తంట. కనుక ప్రభువే మన జ్ఞానం, మరి జ్ఞానం, విమోచన, పరిశుద్ధత యేసు ప్రభువే. కాబట్టి ఒక అమ్మాయికి విజ్డమ్ అనే పేరు వచ్చే షానున్ అని, పెద్ద అమ్మాయికి ప్రేమ అని అర్థం ఇచ్చే అరబిక్ నేమ్ అది తాషా అని పేరు పెట్టుకున్నారు. చిన్నపిల్లలు 7, 5 క్లాసులు చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. మరి కుటుంబ రీతిగా అక్కడ నిలిచి వారు దేవుని పని చేస్తూ ఉన్నారు. మొట్టమొదట తాను ఎలాగో ప్రభువుని నమ్ముకున్నారో, ప్రభు వారికి చేసిన మేలు, ప్రభు వారిని గతంలో నడిపించిన విధానం అన్నీ కూడా తన మాటల్లోనే మనం విందాము. ఆ తర్వాత అవసరాన్ని బట్టి వాక్యాన్ని జోడీకరించి మనతో మాట్లాడతారు. ఈ సమయాన్ని జోస్ఫిన్కి మనం అప్పగిద్దాం. వందనాలు జోస్ఫిన్. వందనాలు నాన్న. థ్యాంక్ యూ ఆంటీ జోస్ఫిన్. యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీ అందరికీ నా వందనాలండి. కెజీ ఆంటీ నాకు ఇప్పుడు ఆంటీ అన్నట్టుగా 20 years బ్యాక్, 17 years బ్యాక్ నేను ఎప్పుడైతే అక్కడ యుఎస్ లో చదువుకోవడానికి వెళ్ళానో అప్పుడు పరిచయం అయ్యారంటే, అసలు మొన్న తన దగ్గర నుంచి కాల్ వస్తే వచ్చిన టైంలో నేను ఎంత థ్రిల్డ్ గా ఫీల్ అయ్యానో అసలు నేను ఇంకా చెప్పలేను. ఆంటీ థ్యాంక్ యూ. నా నంబర్ పెట్టుకొని మరీ ఇన్ని ఇయర్స్ తర్వాత నన్ను కాంటాక్ట్ చేసి ఈ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఈ గ్యాదరింగ్ లో, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ అసలు అనుకోలేదు నేను ఏదో ఒక రోజు ఇలాంటి గ్రూప్ లో నేను ఆంటీని కలుసుకొని ఇట్లా నా టెస్ట్ మనీ, ఇంకా నా దేవుడు నాకు ఇచ్చిన వాక్యం నేను షేర్ చేసుకోగలుగుతాను అనేసి. నిజంగా దేవుడు మనం అనుకున్నట్టుగా, ఐ మీన్ యునో ఆయన మార్గాలు, ఆయన వేజ్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చాలా మనకి అర్థం కాని థింగ్స్ ఇవన్నీ. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఆంటీ చెప్పినట్టుగా నేను ఒక రెగ్యులర్ క్రిస్టియన్, ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. అందులో మా మమ్మీ డాడీ చాలా మంచిగా భక్తితో ఉండేవాళ్ళు. బట్ గ్రోయింగ్ అప్ అంటే కరెక్ట్ గా చర్చ్ కి వెళ్ళడము, వాక్యాలు వినడము, మమ్మీ వాళ్ళతో వెళ్ళి అన్ని మమ్మీ డాడీ చాలా బాగా మమ్మల్ని పెంచారు. సో ప్రతి దాంట్లో మా మమ్మీ దేవుణ్ణి ఎంత బాగా నమ్మేదో అంటే, ప్రతిది ఏది వచ్చినా కూడా తన లైఫ్ లో ఎన్నో సార్లు సిక్ అయ్యేది మా మమ్మీ. మంచి హెల్త్ ఉండేది కాదు, కానీ ప్రతిసారి తన ఎట్లా అయితే ప్రార్థన చేసి అందులో నుంచి బయటికి వచ్చేదో, నేను అలా చాలా చాలా థింగ్స్ చూసేదాన్ని మమ్మీ లైఫ్ లో. అలాగే మా డాడీ కూడా, అంటే బైబిల్ ఒక్కటి చదవడం ఒక్కటే నేను చూసేదాన్ని కాదు, కానీ బైబిల్లో ఉన్న ప్రతి విషయము డాడీ ఎలాగైతే నడుచుకొని చేసేవాళ్ళో అది నేను బాగా చూసేదాన్ని అనమాట వాళ్ళ లైఫ్ లో. సో అట్లా మంచిగా పెరిగినాను. కానీ నాకంటూ లైక్ నేను పర్సనల్ గా దేవుణ్ణి ఎన్కౌంటర్ అవ్వడం అనేది ఎప్పుడూ అవ్వలేదు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మంచి సండే స్కూల్ వెళ్ళి అన్ని సండే స్కూల్ బైబిల్లో ఉన్న కథలు అన్ని వినేదాన్ని. బట్ మా చర్చ్ లో యూత్ క్యాంప్స్ అని జరిగేవండి. యూత్ క్యాంప్స్ అంటే ఇయర్ లో ఒకసారి యవనస్తులందరినీ తీసుకెళ్లి ఒక 3 days చర్చ్ వాళ్ళు తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి కొత్తగా పాటలు నేర్పించడం, వాక్యం చెప్పడము అదంతా చేసి ట్రైన్ చేసేవాళ్ళు అనమాట మమ్మల్ని. సో వన్ ఆఫ్ దోస్ యూత్ క్యాంప్స్ 1995 లో నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఎందుకంటే 13 years అయితే కానీ ఆ యూత్ క్యాంప్ కి మనం అలౌడ్ కాదనమాట 13 సంవత్సరాలు అయిన తర్వాత. సో ఆ 13వ సంవత్సరం నేను 13వ సంవత్సరం రాగానే అప్పుడు నేను క్యాంప్ కి వెళ్ళాను అనమాట. ఆ క్యాంప్ లో, ఆ ఫస్ట్ క్యాంప్ లోనే నేను దేవుడు అసలు ఎంత అంటే ఎలాగైతే ప్రతి ఒక్కళ్ళ కోసం వచ్చి ఒక పర్సనల్ ఎన్కౌంటర్ అనేది ఆయన ఎట్లయితే కోరుకుంటాడో, పర్సనల్ ఫెలోషిప్
మనతో అంటే ఆయనే నిజమైన దేవుడు అనేసి మన నోరుతో మనం ఒప్పుకొని ఎట్లాగైతే మనం ఆయన కోసం మన లైఫ్ సాగించాలో అని అన్న ఇంపార్టెన్స్ నేను ఆ క్యాంప్ లో తెలుసుకున్నానండి. తెలుసుకున్న వెంటనే నాకు మా చర్చ్ పాస్టర్ గారు వాళ్ళు బాప్తిజం తీసుకోవడానికి యునో ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేశారు. అప్పుడే నేను అదే క్యాంప్ లోనే బాప్తిజం కూడా తీసుకున్నానండి. సో అప్పటి నుంచి నా లైఫ్ ఎంత డిఫరెంట్ అంటే ఇంకా ఎంత ఎంత అఫ్ కోర్స్ అంతవరకు మమ్మీ డాడీని చూసి లేకపోతే వాళ్ళ ప్రేయర్స్ మీద డిపెండ్ అయ్యి అట్లా సాగించిందని నా లైఫ్ ని. అక్కడి నుంచి మాత్రము ఇంకా నేను నా జీసస్, నేను నా యేసయ్య ఎట్లా మేము మా లైఫ్ అంటే నేను నా లైఫ్ ని ఎట్లా చక్క పెట్టుకోగలను ఆయనతోని, అంటే ఎవరు లేకున్నా కూడా అన్నది నేను ఆ ఇంపార్టెన్స్ తెలుసుకున్నానండి. సో అట్లా ఇంకా మెల్లిమెల్లిగా యూత్ మీటింగ్స్ కి వెళ్తూ అట్లా బాగా జీసస్ లో గ్రో అయ్యాను, పెరిగాను. ఇంకా లైఫ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. అప్పటి నుంచి చాలా మీనింగ్ఫుల్ అనిపించేది. అంటే ఓకే, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నా కోసం తన మొత్తం ప్రాణాన్ని ఇచ్చిన దేవుని కోసము నేను నా మొత్తం లైఫ్ నేను దేవునికి ఇవ్వాలి అనుకొని నేను అట్లా డిసైడ్ అయ్యానండి. కానీ చిన్నప్పటి నుంచి నేను అన్నట్టుగా బాగా ప్యాంపర్డ్ అంటే బాగా గారభంగా పెరిగిన దాన్ని కాబట్టి నేను అంత ధైర్యంగా ఏది చేసేదాన్ని కాదు. నాకంటూ ఒక షెల్ ఉండేదన్నమాట. అంటే నేను ఎప్పటికైనా కూడా అందరితో అంత ఈజీగా మింగిల్ అయ్యేదాన్ని కాదు. అయితే నాకు ఇట్లా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. మోనికా, సునీత అని నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు స్కూల్లో. అయితే నేను ఎప్పుడైతే జీసస్ ని తెలుసుకున్నానో అప్పటి నుంచి నాకు ఇదొకటి బాగా అనిపించేది. అరే నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ కి కూడా నేను చెప్పాలి జీసస్ గురించి. వాళ్ళైతే కనుక వాళ్ళు వింటే వాళ్ళు కూడా జీసస్ ని తెలుసుకుంటే వాళ్ళు ఎప్పటికీ నాతోనే ఉంటారు, హెవెన్ కి వెళ్తారు, మేమందరం ముగ్గురం కలిసి హెవెన్ కి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళం అనమాట. అయితే కానీ నేను చెప్పినట్టుగా నాకంత ధైర్యము ఉండేది కాదు ఎవరికైనా కూడా జీసస్ గురించి చెప్పడానికి. అయితే నేను ఈ విషయం చెప్తే నవ్వచ్చు, బట్ అప్పుడు నేను దేవుడితో ఒక ఒప్పందం చేసుకున్నానండి. ఏమనంటే, దేవా నాకు నీ గురించి చెప్పాలని చాలా ఉంది, కానీ నాకంత ధైర్యం లేదు. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్సే అనుకోండి, వాళ్ళకి సపోజ్ నేను నీ గురించి చెప్పాను అనుకోండి, వాళ్ళకి నేను నచ్చకుండగా మళ్ళీ నాతో మాట్లాడకుండా అయిపోయారు అనుకుంటే అప్పుడు అంటే నాకు అది ఇష్టం లేదు. అయితే నాకు అంత ధైర్యం లేదు కాబట్టి వేరే వాళ్ళకి మీ గురించి చెప్పడానికి నేను ఒక పని చేస్తా. నేను మీ వాక్యం చెప్పే మనిషి ఒక అతన్ని నేను పెళ్లి చేసుకుంటా, నేను ఆయనకి సేవ చేస్తా. సో ఇంటర్న్ గా నేను ఇప్పుడు మా హస్బెండ్ ఒకవేళ వాక్యం చెప్పేవాడు లేకపోతే గాస్పెల్ చెప్పేవాడు ఒక పాస్టరే అయ్యి ఉంటే నేను ఒకటే కదా మీ దృష్టిలో. సో అట్లా మీరు నేను మీకోసం పనిచేస్తున్నాను అని అనుకోండి అని అట్లా అనుకున్నాను అనమాట. అంటే ఆ టైంలో ఆ ఏజ్ లో. బట్ ఇప్పుడు ఆలోచిస్తే దాని గురించి నాకు చాలా సిల్లీగా అనిపిస్తుంది. బట్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా దేవుడి మార్గాలు, దేవుడి సంగతులు మనకి మన ఊహకి అర్థం కావు. అంటే ఆయన మనం అనుకున్న వాటికన్నా చాలా చాలా ఎక్కువగా మనల్ని అంటే ఎక్కువగా అంటే హిస్ వేస్ ఆర్ వెరీ హయ్యర్ దెన్ ఆర్ వేస్. నేను ఒక లెవెల్ వరకే ఆలోచించాను నా గురించి. అంటే నేను చెప్పలేను, నేను దేవుని గురించి ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేను అనేసి. కానీ ఆయన దృష్టిలో హీ వాంటెడ్ మీ టు బి అ లీడర్ అండ్ ఐ హ్యావ్ నెవర్ నన్ను ఒక లీడర్ గా పెట్టాలి అని ఆయన ఉద్దేశంలో ఉండిందేమో మేబీ. సో అప్పటి నుంచి ఆయన నన్ను ఆ ట్రైనింగ్ లోకి తీసుకొచ్చారనమాట. అంటే ఒక ఒక క్యాంప్ వైవామ్ అని మీరు వినే ఉండొచ్చండి. అసోసియేషన్ వైవామ్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్, యూత్ విత్ మిషన్ అని. సో వాళ్ళు ఈ చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు. సో వాళ్ళది ఒక బేస్ మా హైదరాబాద్ లో ఉండింది. సో ఆ టైంలో నేను 6 months ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను. 6 months ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండింది అక్కడ. డిటిఎస్, డిసైపుల్షిప్ ట్రైనింగ్ స్కూల్ అని, ఆ స్కూల్ అటెండ్ అయ్యాను. అయితే అందులో మొత్తం మనకి ఎట్లా దేవుళ్ళో ఎదగాలి, ఎట్లా మనము దేవుని కోసం పని చేయాలి అన్నది బాగా నేర్పిస్తారనమాట. సో ఆ టైంలో నేను జస్ట్ అప్పుడే స్కూల్ అయిపోయి ఇంకా ఇంటర్మీడియట్ అయింది అనుకుంటా. ఆ టైంలో నేను ఆ కోర్స్ అటెండ్ అయ్యాను.
అప్పుడు నాకు దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చాడండి. హీ ఈస్ గోయింగ్ టు మేక్ యూ అ లీడర్ అని ఒక ప్రవక్త ఆ రోజు నాకు లాస్ట్ డే రోజు ప్రేయర్ చేసే రోజు అట్లాంటి ప్రవచనం చెప్పారు. అయితే నేను అది జస్ట్ నా హార్ట్ లో పెట్టుకున్నాను. నేనేంటి లీడర్ ఏంటి, అసలు నాకు ఒకరితో మాట్లాడడానికి రాదు, నేను ఇంత షైగా ఉంటాను అంటే ఎవరితో అంత ఈజీగా మింగిల్ కూడా కాలేను, భయపడతాను ప్రతిదానికి. అలాంటిది నేను లీడర్ ఎట్లా అవుతాను అనుకొని ఉన్నాను అనమాట. సో కొన్ని ఇయర్స్ గడిచిపోయాయి. ఆ తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్ స్టడీస్ కి అమెరికా వెళ్ళాలి అని ఆశ ఉండింది నాకు. ఎందుకంటే నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా యుఎస్ కి వెళ్తున్నారు అంటే సరే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాలి అని నాకు ఆశ ఉండింది. కానీ మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే మేము ముగ్గురము, నేను, నా తర్వాత మా చెల్లి, తర్వాత తమ్ముడు. సో అమ్మో అది ఎట్లా అవుతుంది, నువ్వు బీటెక్ ఇప్పుడే ఇంజనీరింగ్ అయిపోయింది కదా, నువ్వు ఫస్ట్ జాబ్ ఎక్కేసేయి, ఎందుకంటే నీకు పెళ్లి చేసేస్తే మళ్ళీ, ఎందుకంటే నీ పెళ్లి డిలే అయింది, నువ్వు ఇప్పుడు చదువుకుంటా అంటే కష్టము, నీ పెళ్లి అయిన తర్వాత నువ్వు కావాల్సి చదువుకో, బట్ పెళ్లి తర్వాత నీ తర్వాత చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నారు, వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు డిలే అయిపోతాయి, సో ఫస్ట్ నీకు పెళ్లి చేసేద్దాము అని అన్నారు. దేవా, నాకేమో చాలా చదువుకోవాలని ఉండింది, మరి మీరేమో ఇట్లా అంటే మమ్మీ వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు, ఎట్లా అనుకొని అట్లాగే ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. అంతలోపు ఆ తనే ఆ, ఆమ్, ఆ, అంతలోపు మాకేమైందంటే మమ్మీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు సంబంధాలు, మాకు ఏది కుదరట్లేదు అనమాట. అయితే నేను అప్పుడు మళ్ళీ మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చి 2 years తర్వాత, బీటెక్ అయిన 2 years వరకు కూడా చూస్తూనే ఉన్నారు, ఏది సెట్ అవ్వట్లేదు. నేను అన్నాను, మమ్మీ నాకు ఇంత చదువుకొని ఉండాలి, లేకపోతే ఇంత, బికాస్ నాకు ఏది గుర్తొచ్చిందంటే నేను అప్పట్లో దేవుడికి ఒక ప్రామిస్ చేశాను కదండి, నేను ఒకవేళ నా సొంతంగా వెళ్ళి మీ గురించి వేరే వాళ్ళకి చెప్పకున్నా కూడా మీ వాక్యం ప్రకటించే వాళ్ళని నేను చేసుకుంటా అని అన్నాను కదా. సో అదే మాట ప్రకారం నేను మళ్ళీ మా మమ్మీ దగ్గరకు వచ్చి, మమ్మీ ఏదో ఒక సెక్యులర్ జాబ్ చేసే వాళ్ళకన్నా నాకు మినిస్ట్రీలో ఉన్న వాళ్ళని చూడండి, అందులో మన చర్చ్ వాళ్ళు అయితే బాగుంటది, బికాస్ మామూలుగా పెళ్లి చేసుకున్న తర్వాత మన హస్బెండ్ చర్చ్ కి వెళ్తాం కదండి మనము. నాకేమో చిన్నప్పటి నుంచి ఇదే చర్చ్ లో పెరిగినది అలవాటు కాబట్టి నాకు మా చర్చ్ తో చాలా అటాచ్మెంట్ అనమాట, ఇక్కడ మా పాస్టర్ వాళ్ళతోనైనా కూడా ఎవరితోనైనా సరే. కాబట్టి మమ్మీ మన చర్చ్ లోనే ఎవరైనా మినిస్ట్రీలో ఉన్న వాళ్ళని చూడండి అంటే, అదే టైంలో మా హస్బెండ్ ఫుల్ టైం మినిస్ట్రీకి అప్పట్లో యూత్ లీడర్ లాగా ఉన్నారు. తన మా చెల్లికి బాగా తెలిసిన వాళ్ళు అనమాట. అయితే మా చెల్లి కూడా అనింది, అరే మిల్టన్ అయితే బాగుంటది మమ్మీ అక్కకి అన్నందుకు, సరే మమ్మీ వాళ్ళు తనకి మాట ఇచ్చారు, పంపించారు అనమాట, ఏమనంటే మా పాపని చేసుకుంటారా అన్నట్టు. సో తన ఒక రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి మన ప్రాటెస్టెంట్ కి కన్వర్ట్ అయ్యారనమాట. సో ఈ దాంట్లో తను ఒక్కరే బిలీవర్ అనమాట వాళ్ళ ఇంట్లో. అయితే కాకపోతే దేవుడు ఆయనతో మాట్లాడి ఫుల్ టైం మినిస్ట్రీకి తన లైఫ్ లో ఒక కాలింగ్ ఉండిందనమాట. అయితే ఆ టైంలో తను ఎప్పుడైతే దేవునికి ఆయన లైఫ్ సమర్పించుకున్నారో, అదే టైంలో మా మమ్మీ వాళ్ళు తనకి ఒక ప్రపోజల్ లాగా నా ప్రపోజల్ పంపించారనమాట. అయితే కానీ తను ఆ టైంలో మాకు ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు, ఎందుకో క్వైట్ గా ఉన్నారు, ఇష్టం అని చెప్పలేదు, ఇష్టం లేదని చెప్పలేదు. సరే అయితే మేము ఏం చెప్పకపోయేసరికి మేబీ ఇష్టం లేదేమో అనుకొని వేరే ప్రయత్నాలలో కంటిన్యూ అయిపోయాం అన్నమాట. అయితే అదే టైంలో నాకు 2 years అయిపోయింది కదా, నేను అన్నాను మమ్మీతో, మమ్మీ చదువుకోనివ్వలేదు మీరు 2 years, ఇప్పటికల్లా నా పీజీ కూడా అయిపోయేది, సరే అట్లీస్ట్ ఇప్పుడన్నా పంపిస్తారా నన్ను, ఎందుకంటే నా ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నాకు కూడా వెళ్ళాలని ఉంది అనేసి. నిజంగా చెప్పాలంటే అండి, మా ఇంటి పరిస్థితి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఒకవేళ మాది చూసుకుంటే గనక, నేను అమెరికా వెళ్ళి చదవడం ఇంపాసిబుల్, అంటే అసలు జరగని పని అనమాట, మాకున్న డబ్బులు కానీ ఆర్థిక పరిస్థితులు. కానీ నేను ఒక్కటే చెప్పాను దేవునికి, దేవా నన్ను ఒకవేళ మీరు తీసుకెళ్ళాలి అని అనుకుంటే మాత్రము మీరు ఎట్లాగైనా మీరు తీసుకెళ్తారు. అయితే ఆ రోజు ఏ రోజైతే మేము వెళ్ళి కన్సల్టెన్సీలో మాట్లాడామో, వాళ్ళు ఫస్ట్ 5,000 పే చేయమన్నారండి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి.
అయితే నేను ఇంటికి వచ్చి నేను దారిలో ఒకటే ప్రేయర్ చేసుకున్న, దేవా మీరు ఒకవేళ పంపించాలనుకుంటే ఇప్పుడు నేను వెళ్ళి డాడీ నాకు 5,000 ఇవ్వండి, నేను వెళ్ళి అక్కడ ఫీజ్ పే చేయాలి అమెరికా వెళ్ళడానికి అన్నప్పుడు, ఒకవేళ డాడీ దగ్గర నిజంగానే 5,000, ఎందుకంటే మాకు ఆ టైంలో అసలు ఆ 5,000 కూడా మా డాడీ దగ్గర ఉండేవి కావన్నమాట. అయితే అండ్ ఆ సంగతి నాకు బాగా తెలుసు. సో నేను అన్నాను, వెళ్ళి నేను ఎప్పుడైతే డాడీ నాకు 5,000 కావాలి అని చెప్తానో అప్పుడు ఒకవేళ మా డాడీ అవును ఉన్నాయి తీసుకొని వెళ్ళి నీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకో అని అంటే మాత్రము మీరు ఇందులో ఉన్నారు అని నేను నమ్ముతాను అని అనుకున్నాను అనమాట. అయితే అట్లానే ఇంటికి వచ్చాము, నేను మా ఫ్రెండ్స్ వచ్చి మా మమ్మీ వాళ్ళకి చెప్పాను, నేను మమ్మీ ఎట్లాగో పెళ్లి ఇంత ట్రై చేసినాం కదా, ఏం అవ్వలేదు కదా, 2 years అయిపోయింది, సో ఇప్పుడు నాకు ఫస్ట్ నన్ను వెళ్ళి చదువుకోనివ్వండి, దాని తర్వాత ఒకవేళ మధ్యలో నేను చదువుకునే టైంలో మధ్యలో నాకు ఈ సంబంధం సెట్ అయింది ఏదన్నా ఒకటి అంటే నేను రిటర్న్ వచ్చి పెళ్లి చేసుకొని తర్వాత వెళ్తాను, లేకపోతే ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేద్దాం అప్పుడు అని చెప్పాను అన్నమాట. ఫర్ వెరీ సర్ప్రైజింగ్లీ మా డాడీ ఓకే అన్నారు. ఓకే అని ఈ 5,000 నువ్వు తీసుకుని వెళ్ళు, నీకు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలని ఉంది కదా, వెళ్ళు అని. నాకు ఆ టైంలోనే నాకు అర్థమైంది కి దేవుడు డెఫినెట్ గా నాకు ఇందులో ఉన్నాడు, నాకు ఇందులో హెల్ప్ చేస్తున్నాడు అనేసి. సో నేను ఓకే అనుకున్నాను. ఇంకా నాకు అక్కడి నుంచి అసలు దేవుడు ప్రతి స్టెప్ లో ఎంత బాగా హెల్ప్ చేశారంటే, అంటే నా వీసా రావడమే కానీ, నాకు అడ్మిషన్ రావడమే కానీ, అది లాస్ట్ మినిట్ అన్ని అప్లై చేసామన్నమాట. మా ఫ్రెండ్ వెళ్తుంది కదా, డాడీ ఒప్పుకుంటారో లేదో అనుకొని అదంతా టైం అంతా వేస్ట్ చేసి ఫైనలీ లాస్ట్ మినిట్ లో అప్లై చేసేసరికి, యూజువలీ అమెరికాలో కాలేజెస్ లాస్ట్ మినిట్ లో అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వకుండా అలాంటి ఉంటాయి అన్నమాట. కానీ నాకు వెరీ ఇంట్రెస్టింగ్లీ అంటే దేవుని చెయ్యి ఉండడం వల్ల అడ్మిషన్స్ రావడము ఫాస్ట్ గా, వీసాకి కూడా. అయితే కన్సల్టెన్సీ వాళ్ళు ఏదో పిచ్చి కాలేజ్ లో నాకు అడ్మిషన్ ఇప్పించేశారు ఫస్ట్ వాళ్ళకి, అంటే వాళ్ళకి డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎక్కడైనా కానీ మనకి అడ్మిషన్ ఇప్పించగలరు. సో అట్లా ఒక చిన్న కాలేజ్ లో ఇప్పించారు. కానీ యూజువలీ ఏంటంటే కాలేజ్ బాగాలేదంటే ఎంబసీ వాళ్ళకి, యుఎస్ ఎంబసీ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకు ఈమె ఇంత పిచ్చి కాలేజ్కి వెళ్తుంది అనేసి, మేబీ అక్కడ కంట్రీకి వెళ్ళాలనేసి అట్లా ట్రై చేస్తుంది అనుకోని. సో ఆ దీంట్లో నేను అదే ఇన్ I-20 అంటారు దాన్ని, అడ్మిషన్ ఫామ్ ని, అది పట్టుకొని నేను I-20 పట్టుకొని యుఎస్ వీసాకి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు జనరలీ వాళ్ళకి నచ్చలేదు, మన కాలేజ్ నచ్చలేదు, లేకపోతే మనం ఏదైనా చీట్ చేస్తున్నాము, ఆ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నాము ఏదో ఒక విధంగా అని ఇస్తే, వాళ్ళకి అలాగ అనిపిస్తే మాత్రము ఆ ఆ మనకి వీసా ఇవ్వరండి వాళ్ళు. సో వీసా ఇవ్వనప్పుడు ఆ ఈ కానీ ఈమె ఫస్ట్ టైం అంటే జనరలీ వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఇంకా వీసా ఇవ్వద్దు అని అనుకున్నప్పుడు రిజెక్ట్ చేసేసి మనకి అప్పటికప్పుడు మన పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ మాత్రము తిని ఏం చేసిందంటే, నా నా మార్క్స్, నా నా డిగ్రీ మార్క్స్ అవన్నీ చూసి, ఈ కాలేజ్ చూసి ఏంటమ్మా ఇలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నావు అని అనింది. జనరలీ వాళ్ళు అంతగా మాట్లాడరు అసలు. మాట్లా అట్లా అడిగేసరికి నేను అనుకున్నాను, ఓ వావ్, ఇంకా ఏం చెప్పాలో తెలియక, లేదు కన్సల్టెన్సీ త్రూ నాకు ఇదే కాలేజ్ వచ్చింది అందుకే నేను దీనికి వెళ్తున్నాను అంటే, ఒక పని చేయమ్మా నువ్వు వేరే దగ్గర ఇంకెక్కడ అప్లై చేయలేదా అని అడిగింది. అయితే చేశానండి అంటే, నువ్వు వెయిట్ అప్పటి వరకు నాకు ఇంకా కాకపోతే రాలేదు ఇంకా అడ్మిషన్స్ ఏమి అక్కడ నుంచి అంటే, పర్వాలేదు నీకు టైం అయిపోతున్నా పర్వాలేదు, నువ్వు వేరే 2 కాలేజెస్ ఎక్కడో అప్లై చేశాను అంటున్నావు కదా, అక్కడి నుంచి నీకు అడ్మిషన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేసి అక్కడ వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ కాలేజ్కి వెళ్ళు, ఇప్పటికి నేను నీకు వీసా కూడా ఇస్తాను అని చెప్పి నాకు వీసా స్టాంప్ చేసి ఇచ్చిందండి. సో అందులో నాకు ఇంకా బాగా అర్థమైంది కి దేవుడు ఎందుకో ఏదో ఒక రీజన్ కి నన్ను యుఎస్ తీసుకెళ్లాలనుకుంటున్నాడు అనేసి. అయితే ఇవన్నీ ఇట్లా జరుగుతున్న కొద్దీ నాకు ఇంకా ఇంకా క్యూరియస్ అవుతున్నా అనమాట నేను దేవుడి దగ్గర, దేవా ఏంటి ఇది, ఇవన్నీ ఇట్లా చూపిస్తున్నావు నాకు అని. అదే టైంలో ఒక యుఎస్ లో ఉన్న వాళ్ళది ఒక పెళ్లి సంబంధం వచ్చిందనమాట నాకు. అయితే జనరలీ మనము యూనో యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే దేవుడు నన్ను అమెరికా తీసుకెళ్తున్నాడు, అక్కడ నుంచి ఒక సంబంధం వచ్చింది, సో ఆబ్వియస్లీ నేను వెళ్ళి అక్కడ తనని చేసుకోవాలేమో అన్న ఫీలింగ్ మనకు అందరికి వస్తుంది కదండి. యాజ్ పేరెంట్స్ మా మమ్మీ వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉండింది. సో వాళ్ళు ఏమన్నారంటే, సరే అమ్మాయి ఇక్కడికి యుఎస్ కి రాగానే మేము ఒకసారి కలుస్తాము, కలిసిన తర్వాత పెళ్లి కుదిరించుకు ఐ మీన్ డిసైడ్ చేసుకున్నాము అని అనుకున్నారనమాట.
సో ఆల్మోస్ట్ 1 month నుంచి వాళ్ళు మా మమ్మీ వాళ్ళతో టచ్ లో ఉన్నారనమాట. ఇంకా నేను వెళ్తా 1 month లో అనగానే. కానీ అదే టైంలో నేనేం చేశానంటే ఇక్కడ మా యూత్ గ్రూప్ లో, మా చర్చ్ లో యూత్ ఫెలోషిప్ లో నేను నా టెస్ట్ మనీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎట్లా అయితే దేవుడు ఇంపాసిబుల్ అని అనుకున్న దాన్ని దేవుడు నాకు ఎట్లయితే మార్గం చేసిండో వెళ్ళి చదువుకోవడానికి అమెరికాలో అన్నది, నేను అది ఒక టెస్ట్ మనీ లాగా షేర్ చేసుకుందాము అనుకొని సరిగ్గా ఇంకా లాస్ట్ సాటర్డే, ఎవ్రీ సాటర్డే ఉంటుంది అనమాట మా యూత్ మీటింగ్. సో ఒక సాటర్డే రోజు నేను స్టేజ్ ఎక్కి ఆ రోజు నా టెస్ట్ మనీ చెప్పాను అనమాట. ఇట్లా ఇట్లా ఉంది, నాకు దేవుడు అనుకోకుండా దేవుని హెల్ప్ తో నాకు కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, ఫీజ్ పే చేసేలాగా డాడీ డబ్బులు అరేంజ్ చేశారు, అండ్ మళ్ళీ వీసా కూడా ఈజీగా వచ్చింది. సో ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ అని అట్లా టెస్ట్ మనీ చెప్పాను అనమాట. సో దట్ మా యూత్ గ్రూప్ లో వేరే వాళ్ళు కూడా ఎవరైతే నేను వెళ్ళి చదువుకోలేను లేకపోతే అట్లాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు కొంచెము ఎంకరేజ్ అవుతారు అనేసి నేను అట్లా షేర్ చేసుకున్నాను అనమాట. కానీ అదే టైంలో దేవుడు మిల్టన్ తో, అంటే ఇప్పుడు మా హస్బెండ్ తో తనతో ఏమని మాట్లాడారంటే, ఆయన అంట ఎప్పుడో తన డైరీలో రాసుకున్నాడు అనమాట. ఏమనంటే, దేవా నేను ఒక క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ లోంచి నిన్ను తెలుసుకున్నాను కదా, సో నాకంటూ సంబంధం చూసే వాళ్ళు ఎవరు లేరు. సో ఒకవేళ నీ చిత్తంలో ఉంటే నేను ఒక మంచి బిలీవర్ని పెళ్లి చేసుకోవాలి అంటే కనుక నాకు చూసే వాళ్ళు ఎవరు లేరు, నా వెనకాల కానీ నాకు పేరెంట్స్ కానీ ఎవరు నాకు ఒక బిలీవర్ సంబంధం చూసే వాళ్ళు లేరు. కాబట్టి నువ్వే ఒక ఫ్యామిలీని నా దగ్గరికి తీసుకురా, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్, అంటే అమ్మాయి కాకుండా వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను కలిసి నన్ను అడగాలి పెళ్లి చేసుకోవాలి అని అన్న వాళ్ళని నాకు చూపించు అని. సో అట్ అరౌండ్ ద సేమ్ టైం మా మమ్మీ వాళ్ళు తనని అప్రోచ్ అయ్యారనమాట. సో అట్లా హీ టుక్ ఇట్ యాజ్ అ కాన్ఫర్మేషన్ దట్ హీ మేబీ గాడ్, దేవుడు నన్ను తన కోసం పెట్టాడు అనేసి అనుకున్నాడంట. కానీ అదే టైంలో తనకి లోన్స్ అప్పులు ఉండే. ఒక్క నిమిషం అండి, కెన్ ఐ మినిట్, ఐ విల్ జాయిన్ బ్యాక్. హలో, సారీ అండి, పర్లేదు చెప్పు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, సో డ్రైవర్ కాల్ చేశారు. ఓకే, సో సో అట్లా నేను యుఎస్ కి రావడం జరిగింది. దాని తర్వాత సో తనకి దేవుడు అట్లా కాన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ నాకు అదే టైంలో ఇక్కడ ఇంకొక సంబంధం వెయిట్ చేస్తూ ఉండింది కదా. సో నేను దేవుడిని బాగా ప్రేయర్ చేసి అడుగుతున్నాను అనమాట, దేవా మరి ఇదే అదే నాకు అర్థం కావట్లేదు, నాకు కళ్ళకి మాత్రము నేను యుఎస్ కి వస్తున్నాను, ఇక్కడ ఒక సంబంధం వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ ఒక ఫ్యామిలీ, సో మేబీ నేను తినని చేసుకోవాలేమో. మరి లాస్ట్ మినిట్ లో నన్ను మళ్ళీ మిల్టన్ అప్రోచ్ అయ్యారు, ఎందుకంటే నేను ఏ రోజైతే సాక్ష్యం చెప్పాను చర్చ్ లో, ఆ రోజు తనకి గుర్తొచ్చిందంట, అరే ఈ ఫ్యామిలీ నన్ను అప్రోచ్ అయింది కదా అని దేవుడు తనతో మాట్లాడి ఈ అమ్మాయి నేను చేసుకోవాల్సింది అని చెప్పినట్టు. అయితే తన నా దగ్గరకు వచ్చి, చూడు నేను ఇన్ని రోజులు అంతా పట్టించుకోలేదు, బికాజ్ నాకు అర్థం అవ్వలేదు దేవుడు నిన్నే పంపిస్తున్నాడు అన్నట్టు. కానీ ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్తున్నావు అనుకొని నేను నీ దగ్గరకు అప్రోచ్ అవుతున్నాను అని అనుకోవద్దు. నా జస్ట్ దట్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇక్కడ కంట్రీలో ఉండవు కాబట్టి నాకు ఇది చెప్పడం ఈజీ అవ్వదు, కాబట్టి నేను చెప్తున్నాను. నాకు మాత్రం నా హార్ట్, నా మినిస్ట్రీ ఇక్కడే, నాకు ఇష్టము ఇక్కడే సేవ చేయడము. సో నీకు ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే కనుక, నాతో మాట్లాడినట్టు నీతో కూడా దేవుడు మాట్లాడితే కనుక నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు చెప్పు, అప్పుడు మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పాడు. సరే అనుకొని నేను అమెరికాకు వచ్చాను. వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ వీక్ లో ఆ వేరే ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని కలవాల్సి ఉండే అనమాట, నన్ను చూసి మాట్లాడదాము అని అనుకున్నారనమాట. సో ఆ టైంలో
నేను ప్రేయర్ చేసుకుంటూ ఉండగా దేవా మరి నేనైతే చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాను ఆయన. నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని ఇక్కడే ఉండిపోవాలా, లేకపోతే రిటర్న్ వెళ్ళి, నేనేమో ఇన్ని రోజులు నేను ఏమనుకున్నాను, దేవా నీ సేవ చేసే అతన్ని నేను చేసుకుంటాను అనేసి. మరి ఇదొక సైనా, లేకపోతే నువ్వు నాకు క్లియర్ గా చూపించాలి, అప్పుడైతే నేను ప్రొసీడ్ అవుతాను అని అనుకున్నప్పుడు, ఏ ఫ్యామిలీ అయితే 3 months నుంచి మా మమ్మీ వాళ్ళతో టచ్ లో ఉన్నారో అదే ఫ్యామిలీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సండే వాళ్ళు రావాల్సి ఉండింది. వాళ్ళంతలో వాళ్ళు కాల్ చేసి, లేదండి మాకు వేరే వాళ్ళు దొరికారు, సో మేము ఆ సంబంధంతో మేము ప్రొసీడ్ అయిపోతున్నాము అని చెప్పారనమాట. సో నాకు చాలా చాలా క్లియర్ గా దేవుడు ఒకటి చూపించారు, ఏమనంటే నేను రిటర్న్ వచ్చి ఇక్కడ మిల్టన్ ని పెళ్లి చేసుకోవాలి అనేసి. ఓకే, సో అది సెట్ అయిపోయింది. దాని తర్వాత నేను ప్రతిసారి నేను ఏమని ఆలోచించేదానంటే, దేవా ఇంత ఇంత మిరాక్యులస్ గా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదా, నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, నేను ఊహించలేదు కి నేను అమెరికా వచ్చి చదువుకుంటాను అనేసి. సో ఇప్పుడు నా ఫీజు ఉంది, నాది ఇదంతా ఉంది, నేను వెళ్ళి ఒక సేవ చేసే అతన్ని నేను పెళ్లి చేసుకోవాలి. సో నాకు ఎక్కువ అప్పులు కాకుండా నేను రిటర్న్ వెళ్ళిన తర్వాత నేను ఫ్రీగా, అంటే నేను నా లోన్స్ అన్ని క్లియర్ చేసుకొని దాని తర్వాతే నేను వెళ్ళాలి అని అనుకొని అక్కడికి వచ్చానమాట. సో నేను ఆ టైంలో నేను స్పిరిచువల్ గా నేను ఎంత ఎంత ఎదిగానంటే, ఆంటీ అన్నట్టుగా నాతో పాటు ఇంకొక 6 మంది గర్ల్స్ మేమంతా కలిసి ఉండేవాళ్ళం అనమాట. సో ఆ నాన్ బిలీవర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, వాళ్ళంతా రెడ్డి గర్ల్స్ అండి, రెడ్డి బ్యాక్గ్రౌండ్ నుంచి జీఎస్ ని తెలుసుకున్న వాళ్ళు. సో ఇంత మంది గర్ల్స్ మధ్యలో నేను ఒకేదాన్ని ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిందాన్ని అనమాట. కానీ నాకు ఎప్పుడైనా కూడా ఆ అమ్మాయిల వాళ్ళ ఫెయిత్ చూసినప్పుడు నేను చాలా చాలా షాక్ అయ్యేదాన్ని. అంటే అసలు మనము జీసస్ మనకి అంటే తెలుసు చిన్నప్పటి నుంచి, మన మమ్మీ వాళ్ళు అందులో పెంచారు ఆ ఫెయిత్ లో. కానీ మనం ప్రతిదీ ఎంత ఈజీగా తీసుకుంటాం, అంటే ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటాము, దానికి ఆ వాల్యూ అనేది మనం ఆ రెఫరెన్స్ అనేది ఇవ్వము. కానీ అని వాళ్ళ లైఫ్ చూసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళు వేరే రిలీజన్ మ్యారేజెస్ అవ్వద్దు అనుకొని పేరెంట్స్ నుంచి పారిపోయి వచ్చి అక్కడ చదువుకోవడము, ప్లస్ వాళ్ళు అట్లా దేవుళ్ళు అంత స్ట్రాంగ్ గా ప్యాషనెట్ గా ఉండడము, అవన్నీ చూసి నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యేదాన్ని అనమాట. సో అట్లా నేను చాలా పెరిగాను. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కేజీ ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము, మీకు గుర్తుందో లేదా అండి, బుక్ ఆఫ్ రెవల్యూషన్ మొత్తం స్టడీ చేసాము. అంకుల్ మాకు మొత్తం రెవల్యూషన్ మీద ఒక స్టడీ చేశారనమాట. సో ఆ స్టడీస్ లో కూడా నేను చాలా చాలా గ్రో అయ్యాను అనమాట. సో ఫైనలీ ఒక డే వచ్చింది దట్ నేను మా మిల్టన్ కి ఏం చెప్పానంటే, అప్పటికి మాకు ఎంగేజ్మెంట్ అయింది. నేను అన్నాను, నేను రిటర్న్ వచ్చేస్తాను కానీ నాకు ఒక 6 months టైం ఇవ్వను, బికాస్ నాకు ఇప్పుడు ఉన్న అప్పు ఒక 1 lakh వరకు నాకు ఇంకా అప్పు ఉండింది. సో అది తీర్చుకొని నేను వస్తాను, వచ్చిన తర్వాత అప్పుడు మన ఇద్దరు పెళ్లి చేసుకుందాము అని చెప్పాను అనమాట. అయితే నా ఇప్పుడు ఎట్లా తీర్చాలి, కరెక్ట్ గా 2000, నేను ఎప్పుడైతే 2008 లో గ్రాడ్యుయేట్ అయి బయటకు వచ్చానో మొత్తం సాఫ్ట్వేర్ అంతా డౌన్ అయిపోయింది. నేను అప్పుడే సాఫ్ట్వేర్ గ్రాడ్యుయేట్ గా, అంటే ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ గా బయటకు వచ్చాను అనమాట. కానీ జాబ్ దొరకడమే కాకుండా అసలు ఉన్న వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి ఆ టైంలో. మరి అప్పుడు నాకు వచ్చిన ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, దేవా ఒకవేళ నాకు ఇక్కడ జాబ్ ఇవ్వకుండా నన్ను ఇలాగ తీసుకెళ్లాలని అని ఉంటే ఇండియాకి, మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? దానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఇంత నాకు అప్పులతో నేను రిటర్న్ వెళ్ళేలాంటి పరిస్థితి మీరు నాకు ఎందుకు తెచ్చారు అని నేను చాలా చాలా బాధతో నేను దేవునితో కొట్లాడేదాన్ని ప్రతిరోజు. బికాజ్ నాకు మా అత్తయ్య వాళ్ళు, అంటే మా మిల్టన్ వాళ్ళ సైడ్ వాళ్ళు ఒక 6 months మాత్రమే టైం ఇచ్చారనమాట. జాబ్ వెతుక్కుంటే వెతుక్కో, జాబ్ తెచ్చుకొని నువ్వు ఓన్ చేస్తావా, నీ అప్పులే తీర్చుకుంటావా, నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ 6 months కన్నా ఎక్కువ మాత్రం మేము టైం ఇవ్వలేము, ఇంకా నువ్వు రావాల్సిందే, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇంకా మిల్టన్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పారనమాట. అయితే ఆ టైంలో నేను నిజంగా చాలా చాలా బాధతో నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. ఒక 1 fine డే ఇంకా టైం అయిపోవచ్చింది. 6 months లో నాకు అసలు మామూలు సాఫ్ట్వేర్ జాబ్ కాదు కదా, ఒక నార్మల్ జాబ్ కూడా నాకు రాలేదు. నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు జాబ్ రాలేదు. అయితే నేను ఒక మంచి పాస్టర్, ఇక్కడ హైదరాబాద్ లో మంచి పాస్టర్ వాళ్ళ కూతురు అక్కడ, సూర్య అక్క అని మమ్మల్ని చూసుకునేది చాలా బాగా, మా చర్చ్ మెంబర్. సో అక్క నన్ను ఇంట్లో పెట్టుకుంది, నాకు అప్పుడు జాబ్ కూడా లేదనేసి, కాలేజ్ అయిపోయింది జాబ్ లేదనేసి వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఆ అక్క కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండేదన్నమాట స్పిరిచువల్ గా, అక్క ఉన్న వాళ్ళ హస్బెండ్. సో వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఈ టైంలో నేను ఎప్పుడైతే ఆ 6 months నేను అక్కడ ఉన్నానో,
ఒక ఆంటీ పరిచయం అయ్యారు నాకు, నాగరత్న ఆంటీ అనేసి. ఈ రెడ్డి గర్ల్స్, నాగరత్న రెడ్డి ఆయన పేరు. అయితే ఆమె ఈ మొత్తం ఈ రెడ్డి అమ్మాయిలందరినీ చూసుకునేది అనమాట చాలా బాగా. దేవుళ్ళు వచ్చారు కదా, జీసస్ ని తెలుసుకొని వచ్చారు కదా అని, అది ఆమె మినిస్ట్రీ లాగా తీసుకొని ఆమెని వాళ్ళని వీళ్ళందరి పిల్లల్ని చాలా బాగా చూసుకునేది అనమాట. ఆ గ్రూప్ లో నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను కూడా బాగా చూసుకునేది. కానీ నేను ఎప్పుడు ఆంటీతో ముఖ పరిచయం లేదు, జస్ట్ ఫోన్ లో మాట్లాడేదాన్ని, ఒక 2-3 సార్లు మాట్లాడి ఉంటానేమో అంతే. సో ఇదంతా ఇట్లా అవుతున్నప్పుడు నేను ఎప్పుడైతే ఇంకా ఇండియాకి వచ్చేసేయాలి అని టికెట్స్ బుక్ చేసుకునే టైం అయితే వచ్చిందో, ఆ రోజు నేను నైట్ దేవునితో ఒక మాట అడిగాను అనమాట. ఇంకా రేపైతే నేను టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను దేవా, ఫైనలీ నేను ఓడిపోయే వెళ్తున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. కాబట్టి మీరు నన్ను ఇంతవరకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ప్లస్ నాకు ఈ అప్పు తీర్చకుండా వెళ్తున్నారు అన్న దానికి నాకు ఒక రీజన్ అయితే కావాలి, నాకు తెలియాలి నేను ఎందుకు ఇట్లాంటి పరిస్థితిలో నన్ను పెట్టారు అని అనుకొని నేను ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకొని ఆ రోజు నైట్ పడుకునే ముందు ఇంకొక మాట అన్నాను అనమాట. ఏమనంటే, దేవా నేను వెళ్ళి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను లేకపోతే ఒక సెక్యులర్ జాబ్ చేసే అతను నేను పెళ్లి చేసుకోవట్లేదు, నేను వెళ్ళి నీ పని చేసే నీ మినిస్టర్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. కాబట్టి నేను ఎట్లా తీరుస్తా అనుకుంటున్నారు మీరు ఈ అప్పు అని అనుకుంటూ నిద్రపోయాను ఆ రోజు. అన్న తర్వాత 2 డేస్కి మా అక్క వాళ్ళు, విజయ్ అక్క వాళ్ళు నాకు కాల్ చేశారు. మా ఫ్రెండ్ అదే ఆ రెడ్డి గర్ల్స్ ఉన్నారు కదండి, అందులో ఒక అమ్మాయి అనమాట. తను కాల్ చేసి జోస్విన్ మీ ఇండియా అడ్రస్ కావాలి మాకు అంటే, నేను అనుకున్నాను ఒక థింగ్ పంపించేది ఉంది అంటే, సరే జనరలీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే వాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళు ఏదో ఒకటి పంపించుకుంటూ ఉంటారు కదా, అట్లా అడుగుతున్నారేమో మా ఇంటి అడ్రస్, ఏదైనా పంపించాలేమో వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు ఇటు పంపిస్తారేమో అన్నట్టు నేను అడ్రస్ ఇచ్చాను అనమాట మాది. ఇచ్చిన నెక్స్ట్ 1 డేలోనే ఇంకా ఆ నెక్స్ట్ డే నేను ఇంకా టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను ఇండియాకి రావడానికి. ఆ 1 డేలో మా మమ్మీ వాళ్ళు ఇండియా నుంచి నాకు కాల్ చేసి ఏం చెప్తారంటే, జోస్విన్ నీ పేరు మీద 2 చెక్స్ వచ్చాయమ్మా అని. నేను షాక్ అయిపోయాను అనమాట, ఎందుకంటే నాకు తెలీదు అసలు ఆ చెక్స్ గురించి, తెలీదు ఏమీ తెలీదు, ఆ డబ్బుల గురించి నాకు ఏం తెలియదు. అప్పుడు నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పాను, మమ్మీ ఆ చెక్స్ టచ్ చేయొద్దు మీరు, నాకు ఏమీ తెలియదు దీని గురించి, మీరు జస్ట్ అవి ఉన్నది ఉన్నట్టు అట్లానే పక్కన పెట్టండి, నేను ఇక్కడ కనుక్కుంటాను ఎవరు పంపించారు నా పేరు మీద చెక్స్ అని. అయితే చూస్తే ఇక్కడ కనుక్కున్నా, నాకు తెలుసు అప్పుడే అక్క కాల్ చేసి అడ్రస్ అడిగింది కాబట్టి తనకే కాల్ చేశాను నేను. అక్క మా ఇంటికి ఏవో 2 చెక్స్ వచ్చాయంట, మీరే నా దగ్గర అడ్రస్ తీసుకున్నారు కదా, మరి ఇవి ఏం చెక్స్, ఎందుకు పంపించారు నాకు అని అడిగాను అనమాట. అప్పుడు నాకైతే ఏం తెలియదు జోస్విన్, యాక్చువల్లీ నాగరత్న ఆంటీ నీ అడ్రస్ అడిగింది, అందుకే నేను నీ దగ్గర నీ అడ్రస్ తీసుకున్నాను, ఆంటీకి కాల్ చేసి అడుగు అంటే ఆంటీకి కాల్ చేశాను నేను. ఆంటీకి కాల్ చేసినప్పుడు ఆంటీ నాకు ఏం చెప్పారంటే, అమ్మ ఆ రోజు నైట్ నేను ఎందుకో ప్రేయర్ చేసుకుంటూ ఉంటే సో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ఆంటీ నాకు ఓన్లీ 6 మంత్స్ నుంచే పరిచయం. ఆ 6 మంత్స్ లో నేను ఒక్కోటో 2 సార్లు తనతో ఫోన్ లో మాట్లాడాను అంతే, అంతవరకే నాకు ఆమె పరిచయం. అయితే ఈ ఆంటీ చెప్తారు నాకు, అమ్మ దేవుడు నా 4 వాల్స్ ఆఫ్ మై బెడ్రూమ్, నా బెడ్రూమ్ లో నేను ఉండి రాత్రి పడుకునే ముందు ప్రేయర్ చేసుకునే టైంలో దేవుడు నాతో చాలా క్లియర్ గా మాట్లాడాడు, నీకు ఈ డబ్బులు పంపించమని. ఈ అమ్మాయి ఇండియాకి రిటర్న్ వెళ్ళి అక్కడ ఒక దేవుని సేవకుని పెళ్లి చేసుకోబోతుంది, అందుకు నువ్వు ఈ పైసలు ఈ అమ్మాయికి పంపించాలి అని దేవుడు ఆంటీతో అట్లా మాట్లాడారంట. అది ఎంతో కాదు, కరెక్ట్ గా నాకు ఎంతైతే అప్పు ఉండిందో అంత అప్పు పైసలు ఆ ఆంటీ చేతిగా నాకు దేవుడు పంపించారు. నేను ఇవాళటి దాకా కూడా నేను ఐ స్టిల్ కెనాట్ యునో ఫ్యాదమ్, బికాస్ నేను దేవుణ్ణి ఏమని అంటే ఒక విధంగా అంటే గర్వంగా క్వశ్చన్ చేశాను, దేవాన్ని నన్ను ఎందుకు ఇట్లా పంపిస్తున్నావు నువ్వు రిటర్న్ ఇండియాకి, ఈ అప్పు నేను ఎట్లా తీరుస్తా అనుకున్నావు, నేను వెళ్ళి చేసుకునేది పెళ్లి ఒక సేవకుని, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను లేకపోతే ఒక బాగా సంపాదించే ఆయనను నేను చేసుకోవట్లేదు అన్న క్వశ్చన్ నేను దేవునికి వేసాను. వేసినా కూడా ఆయన ఇన్ హిస్ మర్సీ అండ్ హిస్ గ్రేస్ he chose to forgive me, right? And అంటే ఎంత ఏమంటారు
అవిధేయతగా నేను ఆయన పట్ల ఉన్నా కూడా ఆయన నాకు కరుణ చూపించి, అంటే నేనున్నా, అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు వెళ్ళి ఏదో యునో నీ వల్ల లేకపోతే మీ హస్బెండ్ వల్ల నీకు బ్లెస్సింగ్స్ రావు, నీకు వచ్చే బ్లెస్సింగ్స్ అంతా నా వల్ల అన్నది దేవుడు నాకు ప్రూవ్ చేశారనమాట. సో ఆల్ ఐ హ్యాడ్ టు డూ ఈస్ టు సింప్లీ ఒబే. నేను జస్ట్ నా ఒబీడియన్స్ చూపించాల్సి దేవునికి. దేవుడు ఎన్నో చేస్తాడు మన లైఫ్ లో, అంటే మనకు అర్థం కావు అవి, ఆయన వేస్ మనకు అర్థం కావు. నేను అనుకునే దాన్ని, ఓకే నేను కష్టపడి నేను డబ్బులు సంపాదించి నేను నా అప్పు తీర్చుకొని అప్పుడు వెళ్ళి నేను ఈయనను పెళ్లి చేసుకుంటా అని అనుకునేదాన్ని. కానీ దేవుడు నాకు ఏం చూపించాడంటే, అసలు నాది నథింగ్, దేర్ ఇస్ నథింగ్ ఆఫ్ యువర్స్, ఇట్స్ ఆల్ అబౌట్ మీ అండ్ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. యునో నేను వాడుకోవాలనుకున్నప్పుడు నేనే ఆ కింగ్, నేనే ఆ లీడర్ని హూ కెన్ లీడ్ యూ, రైట్, అండ్ హూ కెన్ యాక్చువల్లీ యూజ్ యూ. అండ్ సో దాట్ వే ఐ వాజ్ సో టచ్డ్. ఆ రోజు నేను షాక్ అయిపోయి, దేవా థ్యాంక్ యూ నాయన, సారీ ఇంకోసారి నేను ఇట్లా నేను క్వశ్చన్ చెయ్యను, నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు నిన్ను నీ పేరుకి మహిమ చెల్లాలి అనేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చావు. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే రిటర్న్ మళ్ళీ అందరు యూజువలీ అమెరికా వెళ్ళిన వాళ్ళు అక్కడే చదువుకుంటారు, అక్కడే సెటిల్ అయిపోతారు అన్న క్వశ్చన్స్ నాకు చాలా ఉండేవి. కానీ ఎందుకు మళ్ళీ రిటర్న్ ఇక్కడికి తెచ్చాడు అన్నది నాకు ఎప్పుడు అర్థమైంది. కానీ స్లోగా ఇన్ని ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు నేను వచ్చేసి కూడా 15 years. సో ఈ 15 years లో దేవుడు నాకు ఎన్నో 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 వేస్ లో నాకు చూపించాడు, ఎందుకు తీసుకెళ్లాడు, మళ్ళీ ఎందుకు రిటర్న్ తీసుకొచ్చాడు, ఎక్కడెక్కడ నా సాక్ష్యము చెప్పగలుగుతున్నా నేను. దాన్ని బట్టి ఆయనకి నేను ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ హీ ఆల్వేస్ గివ్స్ మీ ఆపర్చునిటీస్. అండ్ నేను ఆయనకి ఆయన నన్ను ఎలాగా అయితే యూజ్ చేసుకోవాలనుకున్నారో అది నాకు డిఫరెంట్ వేస్ లో చూపించినందుకు. సో ఇన్ఫాక్ట్ ఇవాళ ఈ కాల్ కూడా నేను ఐ కెన్ టోటలీ సే దట్ ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోయి ఉంటే, నేను ఆంటీని పోయినుంటే ఈ కాల్లో నేను ఇవాళ ఉండేదాన్ని కాదు కదా. నేను ఈ నా ఒక టెస్ట్ మనీ నేను మీ అందరితో షేర్ చేసుకునేదాన్ని కాదు. సో అలా ఎన్నో ఆపర్చునిటీస్ దేవుడు నాకు ఇచ్చాడు, ఎందుకు తీసుకెళ్లాడు ఎందుకు తెచ్చాడు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే ప్రూవ్ చేయడానికి. తన వేస్, మన ఫైనైట్ మైండ్ లో ఒక చిన్న ప్లానే ఉంటుంది, కానీ ఆయన మైండ్ లో చాలా పెద్ద ప్లాన్ ఉంటుంది. బికాస్ ఆయనది ఇట్స్ అన్ ఇన్ఫినిట్ మైండ్, హిస్ థాట్స్ ఆర్ ఇన్ఫినిట్, హిస్ థాట్స్ టువర్డ్స్ అస్ ఆర్ ఇన్యూమరబుల్, ది బైబుల్ సేస్. అంటే లెక్కలేనన్ని థాట్స్ ఉంటాయంట దేవునికి మన పట్ల, అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఆయన మనకి. సో ఇవాళ సో I totally wanted to focus after sharing this testimony. Obedience అన్న వర్డ్ గురించి నాకు మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఒబీడియన్స్ అంటే విధేయత. Aunty, you can correct me if I'm wrong, but so correct విధేయత, కరెక్ట్. యా, సో విధేయత మనం ఎట్లాగైతే వర్షిప్ అంటే ఆరాధన, మనం ట్రూ వర్షిప్, హౌ కెన్ వి బి అ ట్రూ వర్షిపర్ అంటే ఒక నిజమైన ఆరాధన మనము ఎప్పుడు చూపించగలము, ఎప్పుడు మనం దేవుడి పట్ల మన ఆరాధన నిజమైంది అవుతుంది అన్నది. ఇఫ్ యు ఆస్క్ మీ, నన్ను కానీ అడిగితే, ఇట్స్ అ సింపుల్ వర్డ్ కాల్డ్ ఒబీడియన్స్, విధేయత. మనం విధేయత చూపించినప్పుడే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు. ఇప్పుడు ఎంతో మంది, నేను అన్నట్టుగా నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదివేదాన్ని, చర్చ్కి వెళ్ళేదాన్ని, రెగ్యులర్ గా ఏ తప్పు చేసేదాన్ని కాదు, తెలిసి ఏ తప్పు చేసేదాన్ని కాదు, ఒక మంచి పిల్లని అనిపించుకునేదాన్ని. బట్ విల్ ఆల్ ఆఫ్ దాట్ కమ్ అప్ టు ట్రూ వర్షిప్? అదంతా కూడా మనకి నిజమైన ఆరాధనకి ఈక్వల్ అవుతుందా? Will going to church, reading your Bible every day, praying every day, attending fellowships like this every day, ఇవన్నీ కూడా నువ్వు ఎంత చేసినా కూడా దట్ ఈస్ నాట్ ట్రూ వర్షిప్ టు గాడ్, రైట్? ద ఓన్లీ ట్రూ వర్షిప్, బికాస్ బైబిల్లో నేను ఒక చిన్న ప్యాసేజ్ తీసుకోవాలన్నానండి. ఫస్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే, ఆయన గురించి ఏమని రాసి ఉంటుందంటే, ఆయన దేవుణ్ణి అంటే జీసస్ కోసము ఒక మార్గము ప్రిపేర్ చేయడానికి దేవుడు ఆయనని ఒక ఫోర్ రన్నర్ గా, అంటే ఆయన కన్నా ముందు ఆయన గురించి చెప్పడానికి జాన్ ద బ్యాప్టిస్ట్ ని ఎన్నుకుంటారు.
సో ఆయన వచ్చి ఏం చెప్తారంటే, ఆయన నా తర్వాత వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు కదా, ఆయన శాండిల్ స్ట్రాప్ కూడా నేను ఓపెన్ చేయలేను. ఐఎమ్ నాట్ వర్దీ టు అన్స్ట్రాప్ హిస్ శాండిల్, అలాంటి వాడిని నేను. కానీ ద వన్ హూ ఇస్ కమింగ్ ఆఫ్టర్ మీ ఇస్ గ్రేటర్ దాన్ మీ, రైట్? బట్ ఆయన చెప్పేది ఒకటే ఉండేది, ఏంటి? జాన్ ద బ్యాప్టిస్ట్, మీరు కానీ ఆయన తట్టు అంటే ఆయన తట్టు తిరిగి మీ మనసు మార్చుకొని ఆయనకి ఇష్టం ఉండేలాగా మీరు నడుచుకోవాలి, ఆయన కమాండ్మెంట్స్ అన్నిటినీ మీరు ఫాలో అవ్వాలి అని చెప్పేవాడు కదా. అట్లానే రిపెంటెన్స్ బ్యాప్టిజం అని ఇచ్చేవాడు. అంటే రిపెంటెన్స్ అంటే ఏంటి? మారు మనసు. మనము మన పాత ఆ అలవాట్ల నుంచి, మన పాత బుద్ధిలో నుంచి మనము మన మైండ్ మార్చుకొని టర్నింగ్ టువర్డ్స్ గాడ్, అంటే దేవుని తట్టు తిరిగి మన ప్రవర్తన మొత్తానికే మార్చుకొని ఎప్పుడైతే నడవడం స్టార్ట్ చేస్తామో దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్ అని ఆయన చెప్తారు కదా. అదే నిజమైన మారుమనసు. అంటే ఓకే, నేను మారాను అనుకొని నా పాత వేషాలు, నా పాత అలవాట్లే నేను చేస్తూ ఉన్నాను అంటే దట్ ఈస్ నాట్ ట్రూ రిపెంటెన్స్ కదా. సో మన మొత్తము, మన వర్షిప్ అనేది, మన ఆరాధన అనేది ఆ వర్డ్ ఒబీడియన్స్ అన్న దాని మీద ఉంటుంది అనమాట. మనం ఎంత అయితే దేవుణ్ణి ఒబే చేసి, మనం ఎంతైతే ఒబే చేసి మనము అందులో మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మనము దాన్ని ఒబే చేస్తున్నామా లేదా, మన దిన నడవడికలో మనము దేవుణ్ణి ప్రయారిటీగా చూస్తున్నామా, ఆయనకి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, ఆయన నా మాటలు గాయకొని, నా ఆజ్ఞలు గాయకొని నా నా వేస్ లో నడుచుకున్న వాళ్ళనే నా డిసైపుల్స్ అని వేరే వాళ్ళు తెలుసుకుంటారు అని ఉంటుంది కదండి బైబిల్లో. అలాగా ఆయన ఏమంటారంటే, ఈ ఇతర దేవుడు తట్టన్నా తిరిగి ఉండాలి, లేకపోతే దేవుడికి మన వీపన్నా చూపించాలి. అంటే ఇట్ కెనాట్ బి ఇన్ బిట్వీన్. అంటే ఓకే, నేను కొంచెం దేవుడిని కూడా నమ్ముకుంటా, కొంచెం లోకం వినిపిస్తుందా అండి? am I connected? వినపడుతుందండి. ఓకే, యా. సో నేను హాఫ్ లోకంలో ఉంటాను, హాఫ్ యునో దేవుడి మాటలు నడుస్తాను అన్నది కాన్సెప్ట్ ఉండదు దేవుళ్ళు. యువర్ ఈదర్ ఇన్ ఆర్ యువర్ ఈదర్ అవుట్. సో నేను ఇవాళ ఆ విధేయత చూపించడం గురించి, అవిధేయత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మనకి విధేయత కంప్లీట్ అంటే సంపూర్ణంగా మనం దేవుణ్ణి ఒబే చేయడము అన్నది తెలుసుకోవడానికి ఫస్ట్ మనము డిసొబీడియన్స్ గురించి చూద్దామండి. అంటే అవిధేయతగా ఉండడము, ఇప్పుడు కొన్ని సార్లు అనుకోవచ్చు, ఇప్పుడు నేను మా పిల్లల్ని పిలుస్తా ఉంటాను, తాషా తాషా అని, సార్లు, రెండోసారి, మూడోసారి పిలుస్తూనే ఉంటాను. కానీ వస్తారు, ఎప్పటికో ఒకసారికి వస్తారు, కానీ నేను పిలిచిన టైంలో రారు. అయితే అది మన అందరు జనరలీ మన పిల్లలు చేసే పని కదా అది. సో డిలేడ్ ఒబీడియన్స్ అంటే లేట్ గా తనని ఒబే చేయడము. సో డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ స్టిల్ డిసొబీడియన్స్. ఓకేనా అండి? సో నేను ఒక 3 వేస్ చూపిస్తాను అనమాట. మనము అంతకన్నా ముందు ఫస్ట్ ఓకే, లూకా సువార్త 1:17 నుంచి చదువుతామండి. So if somebody can read from Luke chapter 1. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించునని.
సో ఈ 17వ వాక్యంలో చూసుకుంటే అండి మనము లూకాసు వార్త 1:17 హీ విల్ టర్న్ ద హార్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్ టు ద చిల్డ్రన్ అండ్ డిసొబీడియంట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద రైచియస్ అంటే అవిధేయతలుగా ఉన్న వాళ్ళని విధేయతులుగా వాడనమాట. ఓకేనా. అండ్ టు మేక్ రెడీ అ పీపుల్ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్. అంటే అది ఒకసారి మళ్ళీ చదవరా లాస్ట్ పార్ట్ ఆఫ్ దట్ వర్డ్స్. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ప్రభు కొరకు ఆయత్తపడి సిద్ధపరిచిన మనుషులు అన్నమాట. అంటే హీస్ ప్రిపేరింగ్ us టు బికమ్ ఒబీడియంట్ టు గాడ్, రైట్. అండ్ దాట్స్ వై హీ హ్యాస్ సెంట్ జాన్ ద బ్యాప్టిస్ట్, రైట్. అయితే అందులో ఏమని రాసింది, ఇన్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఎలైజా, అంటే ఏలియాకి ఉన్నంత పవర్ లో ఆయనని పంపిస్తున్నాడు మన దగ్గరికి, మనం దేవుని వైపు తిరిగి ఆయన మాటలు ఆయన నేర్పించేవన్నీ చేసేలాగా చేయడము. నాట్ జస్ట్ చదవడము లేకపోతే వినడము, దేవుని వాక్యం వినడం చేయడం అలా కాకుండా నిజంగా మనం అందులో నడుచుకుంటున్నామా దానికోసం అనేసి మనల్ని ప్రిపేర్ చేయడానికి పంపించారంట. అయితే ఇప్పుడు అదే దాంట్లో ఇక్కడ చూస్తే ఇది మాలకాయ్ 4:5 and 6 లో కూడా ఉంటుందన్నమాట. మలాకి మాలకాయ్ 4:5-6 అంటే అది కూడా చదవరా. సో ఇది జాన్ ద బ్యాప్టిస్ట్ రాక ముందే ఎన్నో ఇయర్స్ కన్నా ముందు మాలకాయ్ ప్రాఫిట్ త్రూ దేవుడు మాట్లాడతాడు అనమాట. ఏమని, మహాదినం రాకముందు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును తల్లిదండ్రుల తట్టుకును తిప్పును. సో ఇక్కడ ఏమనుందంటే పిల్లల హృదయాలని తండ్రి తట్టుకు, తండ్రి హృదయాన్ని పిల్లల తట్టుకి. అంటే హీఈస్ ఎస్టాబ్లిషింగ్ అ కనెక్షన్ బిట్వీన్ అస్ అండ్ ద ఫాదర్ కదా. మనల్ని దేవుని తట్టు చూసి ఆయన వేస్ లో నడుచుకునేలాగా ఆయన మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు నా బైబిల్లో ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయండి ఇది మనము చూడడానికి. ఇప్పుడు నా మెయిన్ థింగ్ ఏంటి అంటే మన ఒబీడియన్స్ అనేది, మన వర్షిప్ అనేది మనం ఎలాగ చూపించగలము. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, బై ఓన్లీ ఫాలోయింగ్ హిస్ కమాండ్మెంట్స్ అండ్ నథింగ్ ఎల్స్. అయితే ఇక్కడ 2 రాజులు 22వ చాప్టర్లో మనం చూసినట్టయితే కింగ్ జోజాయా అనే కింగ్ ని దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన ఓన్లీ 8 years old అండి. అప్పుడు ఆయన్ని రాజుగా నియమించుకున్నప్పుడు జోజాయా కింగ్ కి ఓన్లీ 8 సంవత్సరాలు అప్పుడు. ఓకేనా. సో 2 రాజులు 22వ అధ్యాయము 10-11. యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సమ్ముఖమందు చదివాను. సో జోజాయా కింగ్ అవుతూనే ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడంటే అక్కడ ఉన్న మొత్తం ఐడల్ వర్షిప్, అంటే ఉన్న విగ్రహాలన్నిటినీ తీసేసి ఆ మొత్తం ప్లేస్ ని ఫస్ట్ శుభ్రం చేయాలనుకుంటాడు అనమాట. ఆ టైంలో వాళ్ళకి ఇదంతా తీసేస్తూ ఉండి ఇదంతా క్లీన్ చేస్తూ ఉండగా వాళ్ళకి ధర్మశాస్త్రం దొరుకుతుంది అనమాట. అప్పుడు 11th verse చదవండి ఆంటీ. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనాను. ఎందుకంటే ఆయనకు చాలా బాధ అవుతుంది అనమాట. ఏమనని, ఎవ్వరు కూడా ఇందులో రాసున్న ఒక్క మాట కూడా మనము ఫాలో అవ్వట్లేదు. మనం ఫాలో అవ్వకుండా మనం చాలా పాపం చేసేసాం కాబట్టి ఇప్పుడు దేవుని ఉగ్రత మన మీద ఉంది అని ఆయన తెలుసుకుంటాడు అనమాట అది చదివిన తర్వాత. ఓకేనా. సో మనము డే టు డే లైఫ్ లో మనం ఎన్నో థింగ్స్ చదువుతాం కదా బైబిల్లోంచి. ప్రతిరోజు నాకు తెలిసి మనం అందరం మన బైబిల్ పట్టుకొని కూర్చుంటాం, అవునా. మరి అందులో ఉన్న విషయాలు చదివినప్పుడు మనకి నిజంగా ఆ భయమే కానీ ఆ రెవరెన్స్ ఫర్ గాడ్ మనకి వస్తుందా ఈ కింగ్ హార్ట్ లో వచ్చినట్టు. నా వి కెన్ రీడ్ అగైన్ ఫ్రమ్ verse
15 అండి. 15th వర్స్ కన్నా ముందు మనం ఏం చూస్తామంటే, సో ఇది అర్థం కావడానికి వాళ్ళు హుల్డా అని ఒక ప్రవక్త ఉంది అక్కడ అంటే ఆమె దగ్గరికి పంపిస్తారనమాట. పంపించి ఇప్పుడు ఏం జరుగుతుంది, మేము ఇంత తప్పు చేసేసాము, ఇంత పాపంలో ఉన్నాము అని తెలుసుకున్నాం మేము, ఇప్పుడు మాకు ఏం జరుగుతుందో ఈ ప్రాఫిట్ అంటే ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి కనుక్కొని రండి అని ఈ రాజు పంపిస్తాడనమాట తన వాళ్ళని. సో 15th వర్స్ నుంచి మీరు చదవండి అంటే 15th to 20th ఆ 5 వర్స్. ఇట్లా నేను మిమ్మల్ని నా యుద్ధకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పించును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచ్చు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుచున్నది. యెహోవా యుద్ధ విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు అవుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడివి సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదికి రప్పింపబోవు కీడును నీవు కనులారా చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానము రాజు నొద్దకు తెచ్చిరి. చూసారా అండి? సో ఎప్పుడైతే ఈ ఈ ఈ రాజు తన బట్టలు చింపుకొని అంత బాధతో దేవుని దగ్గర వచ్చి ఏమంటాడంటే, దేవా మేము చేసిన తప్పు, మా ఇన్ఫాక్ట్ మీరు యాక్చువల్లీ ఈ మొత్తం చాప్టర్ చదివితే మీకు ఏం అర్థమవుతుంది అంటే అండి, ఈ తప్పు అంతా కూడా ఈ రాజు చేసింది కాదు, ఈయన కన్నా ముందున్న వాళ్ళు ఈ మొత్తము ఇలాంటి పనులు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పూజించడం అదంతా. అయితే మరి నిజం చూస్తే మాత్రము ఈ రాజు చేసిన తప్పు కూడా కాదు, కానీ ఆయన స్టిల్ ఎంత బాధతో పోతాడంటే దేవుని దగ్గరికి, దేవా మమ్మల్ని క్షమించు, మేము ఇన్ని తప్పులు చేసేసాం కదా, మేము ఇంత బాధ పెట్టాం కదా, మేము వేరే దేవుళ్ళని పూజిస్తూ, సో మమ్మల్ని క్షమించు అని హీ టేక్స్ ద ఓనర్షిప్ ఆఫ్ హీ లిటరలీ క్రైస్. బైబిల్ ఏమని ఉంటది, బట్టలు చింపుకొని మరీ ఏడుపుతో ఏడుస్తూ దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడంట. అయితే దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ ఉన్నాయి కరెక్టే, దీని ప్రకారము నేను రాశాను ఇట్లా, ఎవరెవరైతే నన్ను వేరే దేవుళ్ళకి ఎప్పుడైతే మీరు పూజలు స్టార్ట్ చేస్తారో అప్పుడు నేను మీ మీద ఒక పెద్ద కెలామిటీ తెస్తాను, మీకు బాగా పెద్ద పనిష్మెంట్ నేను ఇస్తాను అని ఉంది కరెక్టే. కానీ బికాజ్ నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఈ మాట అన్నావుకి, దేవా నన్ను క్షమించు, మేము చేసినంత చాలా పెద్ద తప్పు అని యూ హ్యాడ్ దట్ హ్యూమిలిటీ టు కమ్ బిఫోర్ మీ అండ్ క్రై అవుట్ టు మీ, రైట్? నువ్వు నీ కన్నులారా కూడా నువ్వు చూడవు ఇదంతా జరిగేది, నీ తర్వాతే ఏదైనా కూడా నేను పనిష్మెంట్ చేస్తాను, అంటే నీ వరకు నేను రానివ్వను అని చెప్తాడు అనమాట. సో ఎన్నోసార్లు మనం అనుకోవచ్చు, ఓకే మన ఇంట్లో వాళ్ళు చేసే తప్పులకు దేనికి ఒకదానికి, కానీ మనము దేవుని వాక్యం చదివినప్పుడు మనం ఏం చేయగలం, దాని గురించి మనం నిజంగా దాన్ని రెక్టిఫై చేయగలమా? మనం దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను చేసిన తప్పు, నేను ఇది మార్చుకోవాలనుకుంటున్నాను, పోనీ నేను చేయకున్నా నా మిగతా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు చేస్తున్నారేమో, నేను దీన్ని ఎట్లా మార్చగలను, నేను దీన్ని మార్చడానికి నేను ఏదైనా స్టెప్ తీసుకుంటున్నానా, పోనీ ఏది చేసినా చేయకున్నా వాళ్ళ కోసం ప్రేరణ చేస్తున్నానా వాళ్ళు మారేలాగా, అది దేవుడు చూసే హార్ట్ అనమాట. మన హార్ట్ ఒకవేళ ఇస్ ఇట్ రియలీ వాంటింగ్ టు డూ వాట్ ఈస్ రిటన్ ఇన్ హిస్ లా, ఆయన వాక్యంలో రాసినది ప్రతిదీ నేను ఫాలో అవ్వాలనుకుంటున్నానా, అప్పుడు నా వరకు ఏ కీడు రాకుండా దేవుడు నన్ను చూసుకుంటాడు. అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ హీ హ్యాస్ ఫర్ అస్ హీ విల్ షవర్ దెమ్ అపాన్ అస్. ఆయన మన కోసం పెట్టిన, ఒకవేళ పాపం వల్ల మన చుట్టూ ప్రక్కన ఒకవేళ ఒక పెద్ద డిజాస్టరే రాబోతున్నా కూడా నీ వరకు మాత్రం నువ్వు దేవుణ్ణి ఫాలో అవుతున్నావు అన్నది చూసి దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడండి. అయితే ఇప్పుడు దీని కాంట్రాస్ట్ లో నేను అన్నాను కదండి, డిసొబీడియన్స్. ఇప్పుడు చదివి మనం చాలా మందిని చేయకుండా పోతాము, చదువుతూనే ఉంటాము రోజు, కానీ
నిజంగా చేస్తున్నామా లేదా, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మనం నిజంగా దేవునికి మనం ఎంత ఆరాధనగా మన ఆరాధన రూపంగా మనము అన్ని ఆయన వాక్యంలో రాసిన థింగ్స్ మనం చేస్తున్నామా లేదా, పాటిస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అయితే ఈయన ఈ జోజాయా అనే రాజుకి ఒక కొడుకు ఉండేవాడండి. ఆయన పేరు జెహోయాకిం. ఓకేనా? సో ఈయన స్టోరీ మనము జెరమయా చాప్టర్ 36 లో చూస్తామండి. I will show you. Jeremiah 36. సో సేమ్ ఇలాంటిదే ఒక సిచ్యువేషన్ ఆయన చూస్తాడండి. ఎవరు? జోజాయా, కింగ్ జోజాయా వాళ్ళ సన్ జెహోయాకిం. ఓకేనా? మీరు దాని స్టార్టింగ్ లో మీరు చదివితే గనక మీకు ఏం అర్థమవుతుందంటే సేమ్ ఇలాగే ఒక స్క్రోల్, అంటే అప్పట్లో స్క్రోల్స్ లో రాసేవాళ్ళు కదండి ఆ దేవుని వాక్యము. సో ఆ స్క్రోల్ తెచ్చి ఆ బుక్ తెచ్చి కింగ్ కి అందిస్తారనమాట. అందించి ఏం చెప్తారంటే ఇది దొరికింది మాకు, ఇది మనం చదవాలి అనేసి. అయితే అంతకన్నా ముందే, అంటే రాజు దగ్గరికి తెచ్చే కన్నా ముందే వేరే వాళ్ళు, అంటే ఆయన స్క్రైబ్స్ వాళ్ళు చదువుతారనమాట ఫస్ట్. బికాస్ జెరమాయాకి దేవుడిచ్చిన వాక్యం అనమాట అది. సో జెరమాయా తన స్క్రైబ్ తో రాయించుకుంటారనమాట. ఒక సెక్రటరీ ఉండేవాడు ఆయనకి, ఎలీషమా అని. ఆయన రాసి పెడతారనమాట. సో ఈ స్క్రోల్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు కింగ్ దగ్గరకు వస్తారండి, రాజు దగ్గరకు వస్తారు చదవడానికి. ఓకేనా? సో వర్స్ 20 నుంచి అండి, వర్స్ 21 వచనం నుంచి చదువుతాము. 36, 20. చదివినా అండి. రాజును వద్దకు తామే వెళ్ళి మాటలన్నిటినీ రాజు చివరిలో వినిపించిరి గాని ఆ పుస్తకపు చుట్టను లేఖి కూడా ఎలీషా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథం తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునొద్ద నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివాను. 9 చదవాలా ఇంకా? చదవండి. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. గాని రాజు అయినను ఆ మాటలన్నిటినీ వినిన అతని సేవకులు ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. ఒక్క నిమిషం అండి, చాలండి. సో ఇప్పుడు చూసారా అండి, సేమ్ థింగ్. ఓకేనా? సీన్ ఒకటే, సిచ్యువేషన్ ఒకటే. ఈ రాజుకు కూడా వాళ్ళు దేవుని వాక్యం తెచ్చి చేతికిస్తారు కదా. అదే విధంగా ఆయనకైతే ఇంతకు ముందు రాజుకి ఎట్లయితే చదివి వినిపిస్తారో ఈయనకు కూడా అలాగే చదివి వినిపిస్తారు. కానీ వాట్ డస్ హీ డూ విత్ ఇట్? ఇమ్మీడియట్లీ, అంటే ఎంత కొంత కూడా బాధ లేకుండా ప్రతి పేజ్ చదువుతున్నా కొద్దీ దాన్ని చింపి ఆయన ఎదురుగా ఉన్న మంటలోకి వేసి కాల్చేస్తున్నాడంట. ప్రతి పేజ్ చదువుతున్నా కొద్దీ చింపడము, దాన్ని కాల్చేయడం, చదువుతున్నా కొద్దీ చింపడము, కాల్చేయడం. అయితే ఇది వినడానికి మాత్రము చాలా బాధకరంగా ఉంది కదండి. అంటే అమ్మో, దేవుని వాక్యం అసలు అట్లా ఎట్లా చింపడము, అట్లా ఎట్లా అంత ఈజీగా ఆయన మంటలో పడేస్తున్నాడు అని అనిపించవచ్చు మనకి కదా ఇప్పుడు వినే వాళ్ళకి. కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఒకవేళ నిజంగా మనం చూసుకుంటే మన లైఫ్స్ లో మనము రోజు చేసేది కూడా ఎగ్జాక్ట్లీ అదే అండి. మనం ఎంతో సార్లు పొద్దున్న లేసినప్పుడు ప్రాబబ్లీ మనం చదువుతామేమో, అబద్ధాలు మాట్లాడొద్దు, ఎవరిని ఎవరితోనైనా మనకి ఏదైనా ద్వేషం ఉంటే మనం వాళ్ళని ఫర్గివ్ చేయాలి. ఇలాంటి థింగ్స్ అన్ని మనం రోజు చదువుతూనే ఉంటాం కదండి. కానీ హౌ మచ్ ఆఫ్ ఇట్ డు వి ఫాలో? అది మనం ఎంతవరకు నిజంగా పాటిస్తున్నాం మన లైఫ్లో? ఈజ్ అవర్ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ అనేది ఒక ఆరాధనగా మనము దేవుడికి ఇస్తున్నామా, లేకపోతే మనకిష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నామా?
ఇప్పుడు ఆ కింగ్ ఎట్లాగైతే, ఆ రాజు ఎట్లాగైతే అది ప్రతి పేజీ చింపుకుంటూ మంటలో వేస్తున్నాడో, మనము చేసేది అదే. మనం ఎప్పుడైతే మనకు తెలిసి ఒకరిని ఫర్గివ్ చేయాలి అని తెలిసి కూడా మనం ఫర్గివ్ చేయకుండా ద్వేషం పెట్టుకొని, మన లోపల లోపల కోపం పెట్టుకొని వేరే వాళ్ళతో ఉంటున్నాము అంటే వీఆర్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ ద సేమ్ థింగ్. మనం దేవుణ్ణి అంతే నొప్పిస్తున్నాము. ఆ రోజు ఆ జెహోయాకిం అనే రాజు ఎట్లయితే దేవుణ్ణి నొప్పించాడో సేమ్ అట్లాగే మనము దేవుణ్ణి నొప్పిస్తున్నామండి. రైట్. అయితే ఇన్ఫాక్ట్ అక్కడ చూస్తేనేమో ఈ ఈ 25వ వచనంలో మనం చూస్తే, గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాను గెమర్యాను రాజుతో మనవి చేయగా మనవి చేయగా, అయితే ఒక్క నిమిషం ఆంటీ, ఒక్కటే వర్స్. అయితే ఇక్కడ ఎంతో మంది ఆయనని బ్రతిమలాడుతున్నారంట, అట్లా చెయ్యొద్దు, అది తప్పు అని. సో సేమ్ థింగ్ మన లైఫ్ లో కూడా దేవుడు ఎంతో మందిని మన లైఫ్ లో పెడతారు. అది ఈదర్ మన సంఘ పెద్దలే కావచ్చు, మన పేరెంట్సే కావచ్చు, కొన్నిసార్లు మన ఓన్ హస్బెండ్స్ వైఫ్సే కావచ్చు కదా. వాళ్ళందరి త్రూ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు, ఇది నువ్వు చేసేది తప్పు, లేకపోతే ఇది కాదు మనం చేయాల్సింది అని. కానీ ఎంతమంది మాటలని మనం వింటున్నాము దేవుడు పంపిస్తున్న యునో మెసెంజర్స్ లాగా. సో 26th వర్స్ చదవండి అండి. లేఖికుడైన బారాకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని వాళ్ళని రాజవంశస్థుడగు ఏలును అజ్రియేలు కుమారుడైన షెరాయకును అబ్దేయేలు కుమారుడైన షెలెమ్యాకును ఆజ్ఞాపించను గాని యెహోవా వారిని దాచెను. ఓకే. సో ఇక్కడ ఎంతో మంది ఈ స్క్రోల్ రాసిన వాళ్ళందరినీ ఈయన ఏం చేస్తాడంట, సరే వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేసి ఒక స్కీమ్ వేస్తారనమాట. ఓకేనా, జెరమాయా ప్రాఫిట్ తో సహా అందరినీ. కానీ ఎవరు వాళ్ళని కాపాడుతున్నాడంటండి? దేవుడు. ద లార్డ్ హ్యాడ్ హిడెన్ దెమ్ అని ఉందండి అక్కడ. అయితే ఆఫ్టర్ ద కింగ్ బర్న్ ద స్క్రోల్ అంటే నెక్స్ట్ వర్స్ లో మీరు నెక్స్ట్ వచనం చదివితే 27వ వచనము మొత్తం స్క్రోల్ నే ఆయన కాల్ చేశాడంట. ఓకేనా. అయితే అప్పుడు 28వ వచనంలో మనం ఏం చూస్తామంటే దేవుడు ఏమంటాడంటే జెరమయాకి, ఇంకొక స్క్రోల్ తీసుకో, నేను మళ్ళీ నా మాటలన్నీ చెప్తాను, నువ్వు మళ్ళీ ఈ మాటలన్నీ రాయాలి. అంటే దీని అర్థం ఏంటంటే అండి, మనం ఎన్నైనా చేయొచ్చు మనం దేవుడి మాట వినకుండా ఉండడానికి. అసలు అది లేదు, అది నాన్ ఎగ్జిస్టెంట్. నువ్వు అనుకోవచ్చు దీన్ని నేను చింపేసి పాడేసినాను కాబట్టి ఇది నాకు వర్తించదు అని. కానీ దేవుని వాక్యం ఎప్పటికీ యుగ యుగాలకి నిలిచే వాక్యం కదండి. సో మనం ఎన్ని ట్రై చేసి దాన్ని ఎన్ని విధాలుగా మనం దాన్ని ఇగ్నోర్ చేయాలని చూసినా కూడా దేవుని వాక్యము మనకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటది. మనము దాన్ని అయితే ఎప్పుడైతే మనం దాన్ని అట్లా చేస్తామో, అయితే అక్కడ ఏమని ఉంటదంటే 31వ వచనం అండి లాస్ట్, బికాస్ మనకు చాలా టైం అయిపోయింది కాబట్టి లాస్ట్ వర్స్ లో 31వ వచనంలో ఐ విల్ పనిష్ హిమ్ అండ్ హిస్ చిల్డ్రన్ అని ఉంటుందండి. ఆంటీ తెలుగులో ఒకసారి చదవరా? నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. సో వారిని చెప్పిన కీడంతయు వారి మీదకిని యెరూషలేము నివాసుల మీదకిని యూదా జనుల మీదకిని రప్పించుచున్నాను. ఆయనను వారు వినినవారు కారు. వాళ్ళు వినినవారు కారు. సో ఎంతవరకు మనం దేవుని వాక్యం వింటున్నామండి, ఎంతవరకు దాన్ని పాటిస్తున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది మన ఆరాధన, మనం దేవుడికి ఇచ్చే ఆరాధన. అయితే మనము స్టార్టింగ్ లో అసలు ఇప్పుడు మనం అందరం ఇదంతా విమెన్ ఉన్నారు కదండి ఈ గ్రూప్ లో. సో ఐ థాట్ ఐ షుడ్ బ్రింగ్ దిస్ అప్. ఓకే. సో ఇప్పుడు మనము ఈవ్ ని ఆదాం అవ్వలని దేవుడు ఎందుకు క్రియేట్ చేశారండి? హీ వాంటెడ్ వర్షిప్ ఫ్రమ్ అస్ కదా. మనందరినీ ఆర్ ద వెరీ రీజన్ వీఆర్ అలైవ్ టుడే. మనం ప్రతిరోజు మనం ఎందుకు బ్రతుకుతున్నాము అంటే మనము మన ఆరాధన ఆయనకి కావాలి కాబట్టి ఆయన మనల్ని సృష్టించుకున్నారు కదా. సో ఇఫ్ వీ డు నాట్ ఒబే హిమ్,
మనము ఆయన వాక్యంని అనుసరించుకొని నడవనప్పుడు మనము బ్రతికి కూడా వేస్టే. అంటే ఆయన దృష్టిలో ఆయన మనల్ని సృష్టించింది ఎందుకు? మనం ఆయన మాట వినాలని, మనం ఆయనని ఆరాధించాలని, మనం ఆయనని ప్రేమించాలని. మన ప్రేమకి ఏంటి ప్రూఫ్? మనం ఆయన ప్రేమిస్తున్నాము అనేది ఆయన మాట వినడం, అంతే కదండి. సో ద వెరీ ఎసెన్స్. అయితే ఆదాము అవ్వకి తన పేరిచ్చినప్పుడు తనని ఏమని పేరు ఇస్తాడంటే, అవ్వ అని ఎందుకు ఇస్తాడంటే, షీ వాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ క్రీచర్స్. అవునండి. సో మనము ఆమె బ్రతుకు ఉన్న వాళ్ళందరికీ ఒక తల్లి అని బైబిల్లో ఉంటుందండి. అయితే కానీ ఆమె డిసొబీడియన్స్ వల్ల, అంటే ఆమె అవిధేయత వల్ల ఆమె ఏం చేస్తుంది? మనల్ని ఆ జీవజనులను ఇది నుంచి మనల్ని ఒక ఫాలెన్ స్టేట్ లోకి తీసుకెళ్తుంది. అవునా కదండి? సో her very name was to keep us in the book of the living. కానీ ఆ స్టేటస్ నుంచి మనము దేవుణ్ణి జస్ట్ ఆమె అవిధేయత వల్ల మనము ఈ మొత్తము ఈ మన ఇటర్నల్ లైఫ్ నుంచి మనము ఇటర్నల్ డెత్ కి గురి అయిపోతాము కదా. అంటే ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ డెత్ ని ఏమంటారు? నిత్య జీవము, నిత్య మరణం. సో నిత్య జీవం నుంచి మనము నిత్య మరణానికి గురి అయిపోతాం అనమాట. ఎందుకు? ఆమె చేసిన ఒక సింపుల్ డిసొబీడియన్స్, ఒక చిన్న అవిధేయత కదా. సో అది మన మొత్తం వర్షిప్ ని, మన ఆరాధనని మొత్తానికే ఆరాధన కాకుండా చేసింది. సో ఇప్పుడు మనము ఈ వర్స్ లో చూస్తామండి ఏమనంటే, రోమన్స్ 5:19, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం అండి. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు. ఓకే. సో అండి, ఇక్కడ మనం ఎంత పవర్ఫుల్ గా దేవుడు చెప్తున్నారు చూడండి. ఒక్క మనిషి అవిధేయత వల్ల మనం అందరం పాపులుగా అయిపోయామంట. కానీ అది ఆదాం కదండి. కానీ ఇప్పుడు ఒక్క మనిషి ఒక విధేయత వల్ల మనం అందరము ఆర్ మేడ్ రైచియస్ ఇన్ గాడ్ సైట్ కదా. మనం అందరికీ పాప విముక్తి చెంది మనము మళ్ళీ దేవుడితో సరి అయిన మనుషులము అయిపోయాం కాబట్టి. సో నౌ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఒబీడియన్స్. నేను హాఫ్ ఒబీడియన్స్ చేస్తాను, నేను డిలేడ్ ఒబీడియన్స్ చేస్తాను, లేకపోతే కొంత మాత్రమే నేను దేవునికి విధేయులుగా ఉంటాను అంటే దట్ ఈస్ నాట్ ట్రూ వర్షిప్, రైట్? ఆర్ ట్రూ వర్షిప్ ఈస్ టు కంప్లీట్లీ ఒబే గాడ్. మొత్తానికి దేవునికి మనము విధేయులుగా ఉండడం అనేదే మన ట్రూ వర్షిప్ టు గాడ్. అయితే ఎట్లా అయితే ఇప్పుడు జీససే గాని ఒకవేళ నేను దేవా నాకు ఇది చాలా కష్టంగా ఉంది, నేను ఎల్లను శిలో మీద, నేను వీళ్ళ పాపాలన్నీ నేను తీసుకోలేను అని ఒక్క మాట అని కానీ వెనక్కి వెళ్ళిపోయినుంటే, అవిధేయుడు అయ్యినుంటే ఇవాళ మనకి నిత్య జీవం ఉండేదా? లేదు. సో అలాంటి ఒబీడియన్స్ మనము మన లైఫ్ లో చూయిస్తే, మన జీవితాల త్రూ మనం చూయిస్తే ఎంతో మందికి తెలుస్తుంది ఈ నిజమైన దేవుడు ఎవరు అని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. నీ లైఫ్, నా లైఫ్ మనం చూపించే విధేయత వల్ల. కానీ మనము మన ఓల్డ్ వేస్ లోనే ఉంటూనే ఉంటే మనము ఎప్పటికీ కూడా దేవుణ్ణి తెలియపరచడమే కానీ, లేకపోతే అసలు ఇంత గొప్ప దేవుణ్ణి మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ కూడా చెయ్యలేము కదా. సో టుడే what I want to leave with you is, నేను లాస్ట్ లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన సింపుల్ థింగ్స్ లో, చిన్న చిన్న థింగ్స్ లో, ఆ రోజు చదివిన వాక్యంలో మనం ఏం నేర్చుకుంటున్నామో అది మనము పాటిస్తున్నామా లేదా అన్నది మనము ప్రతిరోజు క్రాస్ చెక్ చేసుకోవాలండి. మనం పెద్దగా ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో మంది దేవుని చిత్తం ఏంటి అని అడుగుతా ఉంటారు కదా. దేవుని చిత్తం మనం తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది నా లైఫ్ లో అనేది. మనకి ఇచ్చింది, మనకి ఆల్రెడీ చూయించింది, మనం ఎంతవరకు పాటిస్తున్నామో అది పాటించుకుంటూ వెళ్తే
ఆటోమేటిక్ గా మనకి రేపేం జరగాలో ఎల్లుండి ఏం జరగాలో అదంతా దేవుడు చూసుకుంటాడు. కానీ ఇవాళటి రోజు ఇవాళ నేను నేర్చుకున్నది ఇవాళ నాకు దేవుడు చూపించింది నేను పాటిస్తున్నానా లేదా, దట్ ఈస్ ఆల్ వాట్ హీ ఇస్, వాట్ మ్యాటర్స్ టు గాడ్. And I really want to thank God for this opportunity, and especially Auntie Kezia. Auntie, మీ నుంచి నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే, అసలు ఈ ఏజ్ లో కూడా మీరు ఇంత పెద్ద గ్రూప్ నడిపించడమే కానీ, అండ్ టు మోటివేట్ అస్ యంగ్ పీపుల్ లైక్ దిస్, టు ఈవెన్ హ్యావ్ అస్ ఆన్ ద కాల్, మమ్మల్ని ఇట్లా ఆపర్చునిటీస్ ఇచ్చి మాకు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చడం చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. I hope this was a blessing and my testimony was a blessing to you all. I praise God for this opportunity. Thank you, Auntie. నిజంగా దేవునికి స్తోత్రం అమ్మ. చిన్నదానమైన చక్కగా దేవుని వాక్యాన్ని స్టడీ చేసి అనుభవపూర్వకంగా వాక్యం చెప్పావు. Thank you. నాకు కూడా రక్షయ కారణమే, గర్వకారణమే. దేవునికి స్తోత్రం. మనం నారత్న ఆంటీ అంటే ఎవరు? లూజియానాలో బ్యాటన్ రుజ్ లో ఉన్నారా నారత్న ఆంటీనా? అవునంటీ, అవునంటీ. ఆంటీ ఎవరో తెలుసా? తెలీదా? వరప్రసాద్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఓన్ సిస్టర్, చిన్న సిస్టర్ నారత్న అంటే. నిజమా? ఓ, డోంట్ యూ నో అబౌట్ దట్? లేదాంటీ. మేము కూడా వచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు జోయన పుట్టినప్పుడు, అవును, హరికేన్ వచ్చినప్పుడు మనం అందరం అక్కడ ఉన్నాం కదా వాళ్ళ అందుకనే ఆ హరికేన్ టైంలోనే ఆంటీ ఎప్పుడైతే ఫుడ్ పంపించారో మాకు, ఆ ఒకటేసారి నేను ఫోన్ లో మాట్లాడాను ఆంటీ. అంతకు మించి నాకు వేరే పరిచయం కూడా లేదు. కానీ దేవుడు ఆమెతో ఎట్లా మాట్లాడారంటే, నేను ఇప్పటికీ కూడా నాకు ఆ ఇన్సిడెంట్ అది కూడా మీకు తెలుసా ఆంటీ, నేను ఈ మాట చెప్పడం మర్చిపోయాను. నాకు కరెక్ట్ గా 1 lakh అవసరం ఉండింది. 1 lakh, ఎందుకంటే డాడీ పిఎఫ్ తీసుకున్నాను నేను. సో ఆంటీ 250,000 చెక్స్ పంపించారు మాకు. అసలు నేను ఎవ్వరికీ చెప్పలేదు ఈ 1 lakh అప్పు ఉంది నాకు అని. ఆ దేవుడు ఎట్లా ఆంటీతో మాట్లాడారో, కరెక్ట్ గా అదే అమౌంట్ ఎట్లా మాట్లాడారు, అట్లా నాకు ఇంటికి రావడం ఏంటి ఆ డబ్బులు, అసలు ఎంత పవర్ఫుల్ అంటే నేను అది ఎప్పటికీ మర్చిపోలేను ఆంటీ. అది ఆల్ గ్లోరీ గోస్ టు గాడ్ ఓన్లీ నాన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. మన అక్కలు తీరుస్తాడు. విన్నారు కదండి. తనకు కావాల్సిన 5,000 విశాఖ కావాల్సిన మీ స్వరం బాగా లోగా వినిపిస్తుందండి కేజమ్మ గారు. మనం వింటున్నాము. 5,000 తన విశాఖ కావాల్సిన విషయాలు కూడా దేవుడు ఎంత సాయం చేశారు. ఇద్దరు కూడా ఇద్దరు వ్యక్తులను చూపించినప్పుడు వాళ్ళిద్దరిలో కూడా ఎవరు తనకు భర్తగా ఇవ్వదలుచుకున్నారో దేవుడు ఆ విషయాన్ని కూడా దేవుడు క్లియర్ చేశాడు ఎంత చక్కగా. కనుక కొన్నిసార్లు 2 సంబంధాలు వస్తాయి, విచ్ ఇస్ కరెక్ట్ ఆర్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని తెలుసుకోవడానికి తను అనుసరించిన విధానం మనం ఎరుగుదాం. మన పిల్లలకు ఈ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా చెప్పేటప్పుడు ఇవన్నీ ఉదాహరణలు వారికి చెప్పి వారు కూడా రైట్ వేలో ప్రార్థనలో దేవుని అడిగి తెలుసుకునేదానికి మంచి కౌన్సిలింగ్ దేవుడు మనకి ఇచ్చినట్టే ఈరోజు. అలాగే దేవుని వాక్యంలో నుండి కూడా ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయాన్ని మనం అందరం వినగలిగాము. దేవుని వాక్యంలో నుండి కూడా యోషియాని గురించి మనం చాలాసార్లు విన్నాం, కానీ యోషియా విధేయత మనం ఎరుగుదము. కానీ యోషియా యొక్క సొంత కుమారుడే యెహోయాకీము ఎంత డిఫరెంట్ ప్రవర్తించాడో మనం విన్నాం. ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకున్న ఎసెన్స్ ఏంటి, సారాంశం ఏంటంటే, ఏదో ఆరాధించామంటే అర్ధగంట పాటలు పాడి హల్లెలూయా దేవునికి స్తోత్రం అని ఊగుతూ పాడుతూ డాన్స్ చేస్తూ పాడుతూ ఇది కాదు ఆరాధన. ఏ రోజు దేవుని వాక్య ప్రత్యక్షత మనకు వస్తుందో దాన్ని అనుసరించి మనం జీవించడమే, విధేయత చూపడమే మన వర్షిప్ అని మనం విన్నాము. తండ్రిలో ఉన్న ప్రవర్తన కుమారుల్లో మనం చూడటం లేదు. కనుక ప్రియులారా, ఈరోజు విన్న పెద్దలమైన మనందరికీ దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే, ఏది చదువుతాం ఏది వింటాం అది చిన్నది కానీ పెద్దది కానీ విధేయత చూపిస్తేనే, లేకపోతే ఆయనలాగా మనం కూడా కోసి పారేసినట్టే, విధేయత చూపనట్టే. టోటల్గా దేవుని వర్షిప్ చేసామని కాదు కానీ, బైబిల్ చదివామని కానీ వచ్చామని కానీ ఏదో చేసామని కాదు కానీ, మనం కూడా దేవుని మాటలు ఆ పద్ధతులు మేనర్స్ ఆ యొక్క విధానం మత సంబంధమైన పనులు చేసాం వచ్చాం పోయామన్నది కాదు కానీ, మనం విధేయులమై ఉండాలని, మనం విధేయత చూపించడం ద్వారా అనేకులు ప్రభులోకి వస్తారనే విషయం మనం విన్నాము. మరి చిన్నదైన బిడ్డను దేవుడు చక్కగా వాడుకున్నందుకు దేవునికి స్తోత్రాలు.
తన మీద ఆధారపడిన వారిని దేవుడు తప్పకుండా వారి అవసరాలు కూడా ఎంత చక్కగా తీరుస్తారో, జీవితంలో చక్కగా నడిపిస్తారో చక్కగా జోస్ఫిన్ చెప్పిన వాక్యం ద్వారాను సాక్ష్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈరోజు ధన్యకరమైన సమయాన్ని మనందరికీ తన బిడ్డ ద్వారా దేవుడు అనుగ్రహించినందుకు అందరము మనం దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే జోసిఫిన్ కి కూడా